Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ గోనె ప్రకాష్ రావు గారు. ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ఆయన ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రకరకాల రాజకీయ అంశాల మీద, హాట్ టాపిక్స్ మీద ఇవాళ ఆయనతో మనం చర్చించబోతున్నాం. నమస్తే సార్. నమస్కారం సార్, మొన్న 9th రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మీట్ ద ప్రెస్లో ఒక మాట అన్నారు. 2029 జూన్ వరకు ఎన్నికలు జరగవు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు అధికారంలో ఉంటుంది, మీరు ఎవరు ఏం వరీ కావద్దండి అని ఆయన అన్నారు. అదేవిధంగా జమిలీ ఎన్నికల కోసం ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ఒక 8 months పవర్ అనేది కూడా చెప్పారు. నిజంగా అట్లాంటి వెసులుబాటు ఉంటుందా? ఆయన చెప్పింది 2028 డిసెంబర్లో జరగాల. లోక్సభ వచ్చి 6 నెలల తర్వాత. అది కేసీఆర్ గారు 19లో బదులు 18లో చేసిన కనుక ఆ గ్యాప్ వచ్చింది. లేకపోతే ఇక్కడ యునానిమిటీ వస్తుండే. 52, 57, 1952, 52, 57, 62, 67 వరకు యునానిమిటీ ఉంది. బట్ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీలో 6 years టర్మ్ చేయడంలో 71 వరకు ఎన్నికలు ముందస్తు పోయారు. పార్టీని స్ప్లిట్ చేసి నీలం సంజీవ్ రెడ్డి గారిని ఓడించి కాడేర్ల నుంచి ఆవుదూడైంది. అప్పుడు ఒక 1 year బిఫోర్ చేసింది. దేశంలో మధ్యంతర అంటే ముందస్తు ఎన్నిక స్నాప్ పోల్ చేసింది. మధ్యంతరం అంటే more than 2 years ఉంటాయి. స్నాప్ పోల్ చేయడంలో పార్లమెంట్ ఏమైందంటే 1 year గ్యాప్ వచ్చేసింది. అప్పటి నుంచి ఏదైతుందో మనకు అది 77 అయింది. 6 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసింది కనుక అప్పుడు ఎమర్జెన్సీలో. అది 77, మనది 72 అసెంబ్లీ అయింది కనుక 78. 83లో మళ్ళీ కలిసి రాదా. 84లో కలిసి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ వరకు. మళ్ళీ 89లో కలిసి వచ్చింది. 91లో మళ్ళీ మధ్యంతరం వచ్చింది, కలిసి రాదా. 96లో రెగ్యులర్ వచ్చింది పార్లమెంట్. 91 మధ్యంతరం. 98లో మళ్ళీ మధ్యంతరం వచ్చింది. 99లో 2 కలిపి వచ్చినాయి కానీ పార్లమెంట్ మధ్యంతరం. 2004 నుంచి మనకు కలిసి వచ్చినాయి. ఎప్పుడైతే 18లో ఈయన ముందు పోయిండో ఇది 6 నెలలు డిఫరెన్స్ అయిపోయింది. మోడీ గారు వచ్చినాక ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. దీని వల్ల ఏదైతుందో గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 52 నుంచి ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 4 ఎన్నికలు యునానిమిటీ వచ్చినాయి. పార్లమెంట్, అసెంబ్లీ కలిపి వచ్చినాయి ఒకే రోజు డేట్. అంటే డిఫరెంట్ స్టేట్స్లో ఒక స్టేట్లో 2 ఉంటాయి అనుకోండి. మార్చి 15 ఉండే, 21 ఉండే 67లో మన ఆంధ్రప్రదేశ్లో. 15 అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్, కొన్ని పార్లమెంట్ ఇంకో కాన్స్టిట్యున్సీలో ఏదైతుందో అదే పార్లమెంట్లో ఉన్నా కూడా నెక్స్ట్ డే ఉంటే అప్పుడు ఆ పార్లమెంట్ అవుతుంది. కౌంటింగ్ 2వ పోల్ అయిన తర్వాత. ఇప్పుడు లాస్ట్ ఎట్లయితే మనకు 11 అయి 14 కౌంటింగ్ అవుతుందో. సో ఆయన అన్నమాట అక్షరాల సత్యము. ఎందుకంటే ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ఉండే ఆయనకు ఉండే ఫీడ్బ్యాక్, జరుగుతున్న పరిణామాలు. కానీ ప్రభుత్వము 2029 జూన్ వరకు ఉంటుందని అన్నడా లేదా అనేది మీరు అంటున్నారు. 2029 జూన్లో పార్లమెంట్, అసెంబ్లీ, జమిలీ ఎన్నికలు మన ప్రాంతంలో జరుగుతాయి. అట్లే మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఒక దాదాపు 29 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల్లో జరగడం ఖాయం ఏ పరిస్థితిలో. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతుందో జనగణమన ఇది ఇప్పుడు సెన్సస్ ఏదైతుందో 2006 నుంచి స్టార్ట్ చేస్తామని కాంక్రీట్గా ప్రోగ్రామ్ టైం బాండ్ ఇచ్చిండ్రు. 2001 yearలో ఫినిష్ అప్. 2007 తర్వాత ఏదైతుందో మహిళా బిల్లు కూడా 2 సభల్లో, ఉభయ సభల్లో 2027 ఏదైతుందో వరకు కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ ఆల్ ఎంటైర్ కంట్రీ అయిన తర్వాత మహిళా బిల్లు కూడా 2 సభల్లో, ఉభయ సభల్లో ఆల్రెడీ పాస్ అయి పెట్టారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు 543 ఉన్న స్థానాలను 866 లోకసభ పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారంటే ఉన్న దాంట్లో గిట్ట 1/3 ఇస్తే 181 సీట్స్ గిట్ట 1/3 మహిళలకు ఇస్తే నార్త్లో ఏదైతుందో గొడవ అవుతుంది. అక్కడ అంటే పురుషుల ఆధిపత్యం. సో దాన్ని వాళ్ళు ఏదైతుందో దానివల్ల అదైతుంది కనుక ఆటోమేటిక్గా ఈ మహిళల కోసం ఏదైతుందో 543 లోక్సభను 866 చేసి ఎన్నికలకు పోతారు. నెక్స్ట్ అప్పుడు టోటల్లో 1/3 ఏదైతుందో లోక్సభ. అంటే 2007 తర్వాత అంటే జరిగి అది ముందు పోతాడా, 2029 పోయే ఛాన్స్ ఐజ్ ఫర్ షెడ్యూలే పోతాడు. దాంట్లో 866 లోకసభ దేశమంతా అవుతాయి. మన దగ్గర ఆల్రెడీ 17 ఉన్నాయి. 17లో అసెంబ్లీ ఏదైతుందో పెంచాలనేది బిల్లులే ఉంది.
ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి 2 అంటే ఇక్కడ 17 అంటే ఇక్కడ 34 అక్కడ 50 ఏపీలో 50 ఇక్కడ 143. కానీ అసెంబ్లీలో కూడా ఏదైతుందో స్ట్రెంత్ పెంచాలనేది అది నిర్ణయం అనేది ఇంకా అసెంబ్లీలలో చర్చ జరగలేదు. అసెంబ్లీ నుంచి ఫార్వర్డ్ కేంద్రానికి చేయలే. అవును, ఓన్లీ లోక్సభ వరకు మాత్రము, రాజ్యసభ వరకు మాత్రమే చేసిండ్రు. అది ప్రాసెస్ అయిపోతున్నది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. రాజ్యసభ 240 నుంచి 350. ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం ఏదైతే కట్టినరో 866 మంది లోకసభ సభ్యులకు కూర్చుండే అవకాశం ఉండే కల్పించారు. ఆ పద్ధతిలో ఆ పార్లమెంట్ భవనం నిర్మాణం జరిగింది. దీంట్లో అనుమానం లేదు. ఖచ్చితంగా ఎక్కువ చేసే దాంట్లో అడ్డంకు లేదు. బిల్ పాస్ అయింది. అసెంబ్లీలో కూడా ఏదైతుందో ఇప్పుడు మన దగ్గర 7 ఉండే, ఇప్పుడు 9 అవుతాయి. 5 ఫర్గా 34 పెరిగితే కనుక అసెంబ్లీ కూడా ఏదైతుందో పెరిగే ఛాన్స్ ఉంది. లోకసభ పెరిగితే కనుక, లోక్సభ మహిళ పెరిగితే కనుక ఆటోమేటిక్ ఏదైతుందో ఇది కూడా పెరుగుతుంది. మహిళ అన్నప్పుడు రిషఫల్ అవుతుంది, డిలిమిటేషన్ అవుతుంది. జెంట్స్ కావచ్చు, కొత్తగా కాన్స్టిట్యున్సీలలో జెంట్స్ జరగవచ్చు. ఎస్సీలో కూడా చేంజ్ అవుతుంది. గతంలో 57లో డిలిమిటేషన్ అయిందంటే 67లో అయింది, 77లో అయింది. 77 తర్వాత డిలిమిటేషన్ 2009లో అయింది. 2009 తర్వాత ఇప్పుడు జరగలే. ఎప్పుడు జరుగుతుంది ఇది? కంప్లీట్ ఈ సెన్సస్ జనగణ జనాభా కులగణ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత అక్యురేట్గా ఏదైతుందో మళ్ళీ అవుతుంది. అప్పుడు గతంలో చట్టం అయితే 10 సంవత్సరాలకు ఒకసారి డిలిమిటేషన్ అనేది ఉండే. ఇప్పుడు ఆ చట్టము 20 ఏళ్ళకి చేస్తారా అది చెప్పలేము, వి కాంట్ సే. బట్ ఖచ్చితంగా మళ్ళీ ఏదైతుందో అసెంబ్లీ కానీ లోక్సభ కానీ జరుగుతాయి. లోకసభ స్థానాలు కూడా 17 కంటే పెరుగుతాయి. అక్కడ 866 అయితే కనుక రాజ్యసభ కూడా 240 నుంచి 350 అయితే కనుక రాజ్యసభ 7కు పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఏదైతుందో ఐజ్ ఫర్ బిల్ విభజన బిల్లు ప్రకారము 42 + 2 84 సీట్లు. అక్కడ 50, ఇక్కడ 34. ఇది కాక అంటే 34 అంటే 143 కాక నేను అనుకుంటున్న ప్రతి లోకసభ స్థానానికి ఇప్పుడున్న యావరేజ్ పెరిగే లోకసభ పక్కకు పెట్టండి, యావరేజ్గా 9 to 11 సీట్స్ అంటే దాదాపు 17 అంటే 140, 170 నుంచి 190 అసెంబ్లీ స్థానాలు అయ్యే అవకాశం ఉంటుంది తెలంగాణలో. పార్లమెంట్ కూడా ఆ రేషియో ప్రకారం కూడా పార్లమెంట్ పెరుగుతాయి, దాంట్లో అనుమానం లేదు. కానీ ప్రభుత్వం అనేది కరెక్ట్గా డిసెంబర్ 9 వరకే, ఆ లోపల 5 ఏళ్ళ టర్మ్ ఇది. 5 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ చేయాలంటే అక్కడ పార్లమెంట్లో రాజ్యసభలో చేయాలి. ఎమర్జెన్సీలో ఎలాగైతే ఇందాక చేద్దాం కాన్స్టిట్యూషన్లో, అది ఇప్పుడు చేయొచ్చునా లేదా అనేది వి కాంట్ సే. బట్ ఈ 2-3 రాష్ట్రాల కోసం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, దీనికోసం 3 రాష్ట్రాల కోసం చేయరు. వీటిని ఏదైతుందో ప్రెసిడెంట్ రూల్ పెట్టే అవకాశం, ఆ 6 నెలలు రాష్ట్రపతి పరిపాలన పెట్టి పార్లమెంట్తో పాటుగా ఈ 3 రాష్ట్రాలుగా ఇంకా కొన్ని ముందుకు తెచ్చి, వాళ్ళ బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి కనుక 6 నెలల తర్వాత ఉన్నాయి, వాటిని ముందుకు తెచ్చి ఏదైతుందో దాదాపు 29 రాష్ట్రాల అబౌట్ 10 నుంచి ఏదైతుందో 13-14 రాష్ట్రాలు, ఒక 50% రాష్ట్రాలు ఏదైతుందో కంబైన్డ్ లోక్సభతో వస్తాయి. ఇది 34 వరకు ఉంటుంది. 34 వరకు ఏమవుతుందంటే మళ్ళీ అన్ని 29 రాష్ట్రాలు కూడా ఎవరు అధికారంలో ఉన్నా అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్, ఒక బైలా చేస్తుంది. 2034 సంవత్సరంలో ఎంటైర్ కంట్రీలో గతంలో 52, 57, 62, 67 వరకు అయితే కలిపి ఎన్నికలు వచ్చినాయో మెజార్టీ స్టేట్ 1-2 రాష్ట్రాలు తప్పితే, ఒక యూపీ, బీహార్, బెంగాల్లో పడిపోయినాయి తప్పితే మేజర్ స్టేట్స్ ఏదైతుందో దాదాపు 17-18 రాష్ట్రాలు, అప్పుడంతా 21, 22 ఉండే కదా మేజర్, 1-2 రాష్ట్రాలు తప్పితే అన్ని లోక్సభ అసెంబ్లీ కలిసి వస్తుండే. ఆ పద్ధతి ఉంటే ప్రభుత్వ అంటే ప్రజాధనము వేస్ట్ కాదు, వేల కోట్ల రూపాయలు దీని మీద ఎక్స్పెండిచర్ అవుతుంది, ఒక కాంక్రీట్గా ఉన్నాడు. దాంట్లో రాజకీయ ప్రయోజనాలు కూడా వచ్చు, ఒకసారి వచ్చేది ఉంటే మనకు అడ్వాంటేజ్ అనేది కూడా ఉండొచ్చు. మహిళా దాంతో కూడా ఏదైతుందో ఖచ్చితంగా ఏం అడ్డంకులు లేవు. ఖచ్చితంగా రాబోయే ఎన్నిక ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఊహాగానాలున్నట్టు జమిలీ ఎన్నికలు మన రాష్ట్రంలో కంపల్సరీ 2029 జూన్లో అవుతుంది. డిసెంబర్ నుంచి జూన్ వరకు ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వం కంటిన్యూ ఉండదు, రాష్ట్రపతి పరిపాలన పెట్టడం జరుగుతుంది. ఇంకేదన్నా ఉంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కూడా సేమ్ పీరియడ్లో ఉంది, ఒక 15 రోజులు 20 రోజులు అటు ఇటు. ఇంకేదన్నా 3-4 రాష్ట్రాలనేమో నేను నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ మినిమం ఏదైతుందో 10 నుంచి ఒక 13-14 రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ
మనది కూడా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మహిళా స్థానాలు అసెంబ్లీలో పెరుగుతాయి, లోకసభ 17కు పెరుగుతాయి, తర్వాత అసెంబ్లీలో కూడా మహిళాది వస్తుంది, మహిళా ప్రకారం రాజ్యసభ మీరు చెప్పిన కానీ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఒక ఒపీనియన్ ఇస్తారు మీకు. అక్కడేమో కాంక్రీట్గా ఒక నిర్ణయం జరిగింది, అది బిల్ పాస్ అయింది. ఇక్కడ 10%, 15% ఉన్న స్ట్రెంత్లో ఎంత అనేది యునానిమిటీ చేసేది అవుతుందో అన్ని రాష్ట్రాలకి ఏదైతుందో 1/3 సీటు అంటే మన దగ్గర సపోజ్ ఇది ఈ గతంలో డిలిమిటేషన్ అయిన ప్రకారం అయితే మనకు 143 కావాలి 1/3 అనుకోండి. 1/3 అంటే ఏదైతుందో 90, 50, 15, 30, 45 దాదాపు అంటే 190 వరకు పోయే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, లోకసభ కూడా ఏదైతుందో అక్కడ 543కు 866 అంటే 313 పెరుగుతున్నాయి. 313 అంటే దాదాపు మనకి ఏదైతుందో ఒక 7-8 లోక్సభ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ 17 నుంచి ఏదైతుందో 25 మినిమం ఏదైతుందో దాంట్లో 1/3 ఏదైతుందో మహిళలకు అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. దీనికోసం ఏదైతుందో ఇప్పుడు రాబోయే రోజుల్లో అటు బీఆర్ఎస్ఏ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడున్న అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఈ అలకలు పోటీ తత్వాలు పోకుంటే ఏదైతుందో మహిళలకు అయ్యే అవకాశం ఉంది, కాన్స్టిట్యున్సీలు పెరిగే అవకాశం ఉంది. కొత్త వాళ్ళకు కొంతమందికి లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ కాన్స్టిట్యున్సీ పెరిగి అవకాశం ఉంది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అలా చెప్పారా లేదా నేను అబ్జర్వ్ చేయలే, కానీ బట్ 100% ఆయన చెప్పిన ప్రకారం జమిలీ ఎన్నిక ఎక్స్టెన్షన్ మాత్రం ఏ ప్రభుత్వం 5 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వాలంటే అక్కడ పార్లమెంటు రాజ్యసభలో అది కావాలి. దే విల్ నాట్ అలో, ఎందుకంటే వాళ్ళకు కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉండదు కదా. వాళ్ళకి ఇక్కడ ఏదైతుందో ఇది హాట్ సీట్. ఇప్పుడు ఏఐసిసికి ఏదైతుందో విటమిన్ ఏదైతుందో ఎక్కువ నిధులు సమకూరుస్తుంది. గతంలో కేసీఆర్ కూడా పలు రాష్ట్రాల్లో చేసిండు. దీన్ని వాళ్ళు కొట్టాలంటుంది కనుక 2 కలిపి ఒకసారి ఏది ఉంటే మాకేమైనా అవకాశం ఉంటుందని అనుకుంటారు కనుక ఏ పరిస్థితిలో రాష్ట్రపతి పరిపాలన అనేది 100% రాష్ట్రపతి పరిపాలన 2028 టు 6 నెలలు రాష్ట్రపతి పరిపాలన ఈ రాష్ట్రపతి ప్రెసిడెంట్ రూల్లోనే ఎన్నిక జరుగుతుంది. జమిలీ ఎన్నికలు మాత్రం ఖాయం, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. సరే, ఇంకో మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు. జూబ్లీ హిల్స్ ప్రచారంలో, ఉప ఎన్నిక ప్రచారంలో చాలాసార్లు ఆయన ఈ మధ్య లాస్ట్ చివరిలో బాగా ఒక మాట అన్నారు. కేటీఆర్కు అసలు రాజకీయ భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీకి అంతకంటే లేదు, మీరు అట్లాంటి పార్టీకి ఓటు వేయద్దండి, ఎందుకంటే ఆ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ లోపల బీజేపీలోకి మెర్జ్ అయిపోతుంది, బీజేపీలో విలీనం అయిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే మాట అంతకుముందు ఎవరైతే కల్వకుంట్ల కవిత ఆమె కూడా బయటకు వచ్చిన తర్వాత 5-6 సందర్భాల్లో ప్రెస్తో ఆమె కూడా నాకు ఒత్తిడి వచ్చింది, నేను వద్దని చెప్పానని కూడా ఆమె కూడా చెప్పారు. నిజంగా ఇంత ఒక ప్రాంతీయ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో సాధించే డబ్బులు కూడా చాలా ఉన్నాయి, దానికి పార్టీ ఫండ్ కూడా బీఆర్ఎస్కు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు మనం చూసాం. అట్లాంటి పార్టీని నిజంగా రేవంత్ రెడ్డి ఊహించినట్లుగానో చెప్పినట్లు బీజేపీలో కలిస్తే అవకాశం ఉందా? ఒకవేళ కలిస్తే ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది? కేసీఆర్ ఏదైతుందో ఇప్పుడున్న అతని పరిస్థితి, ఎమ్మెల్యేలు కానీ ఉన్న రాజ్యసభ 4 కానీ కౌన్సిల్ కానీ గ్రామ స్థాయిలో కార్యకర్తలు కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అతను అవసరం అనుకుంటే మెర్జ్ చేయడు, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. అవును, ఎందుకనంటే బీజేపీకి జిఆర్ స్వామి ఇష్యూ అయ్యే వరకు 2022 వరకు 2014 నుంచి ఒంటరిగా పోటీ చేసిండు. ఎన్నికల్లో విమర్శించవచ్చు. అవును, 18లో కానీ మోడీ లేదు, గీడీ లేదు, ఈవెన్ 18లో 23లో ఏదైతుందో అబ్కా సర్కార్, కిసాన్ సర్కార్, తర్వాత ఏదైతుందో ఈసారి ఖచ్చితంగా మేమే దేశ్కి నేత కేసీఆర్ అని రాష్ట్రాల్లో చేసిండు, అవన్నీ వేరే సంగతి. బట్ 2022 వరకు అన్ని వివాదాస్పద బిల్లులు కూడా తలాక్, నోట్ల రద్దు, రాజ్యసభ వైస్ చైర్మన్ ఎలక్షన్, మన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ప్రెసిడెంట్ ఎలక్షన్, రాజ్యసభ వైస్ చైర్మన్, ఈవెన్ నోట్ల రద్దు కాకుండా అగ్రికల్చర్ బిల్లు కూడా ఇక్కడ వ్యతిరేకం చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయితే నేను గుద్దుతా చూడు దీన్ని వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ గారు బెంగళూరు హైవే నిర్బంధం చేసి కూడా ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్ అయితేనే పోయి ఆ బిల్లుకు సపోర్ట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ కానీ, డిఎంకే కానీ, మమతా కానీ, తర్వాత ఆర్జేడీ కానీ ఎవరిది వాళ్ళతో కూటమితో కలవకుండా అతను
ఆ బిల్లు కూడా వివాదాస్పద బిల్లు కూడా తర్వాత అపోజ్ చేసిండు వేరు. ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేసిండు. కరెక్ట్. బట్ ఆ బిల్లును రైతుల ఉద్యమానికి తలవొగ్గి ఆ బిల్లును విత్డ్రా చేసుకున్నది బీజేపీ. ఎస్. కనిచేసింది. అవును. అతను బీజేపీకి వ్యతిరేకం అనేది ఏతుందో ఎక్కడ మనకు సందర్భం కనబడతలేదు. అంటే విమర్శిస్తుండు, కలిసి పోటీ చేయకపోవచ్చు, అవును. కాంగ్రెస్తో కలిసి పోటీ చేయకపోవచ్చు. కానీ 2009లో టీడీపీ, సిపిఐ, సిపిఎం సమైక్యమన్న సిపిఎం పార్టీతో కూడా పొత్తు కలిసాడు. అవును. మహాకూటమి కలిసి మొత్తం పోటీ చేశారు. 10 అసెంబ్లీ గెలిచాడు, 45 తీసుకున్నాడు, 10 లోక్సభ తీసుకున్నాడు, 2 గెలిచిండు విజయశాంతను. బట్ ఎన్నికల పోలింగ్ అయి కౌంటింగ్ కంటే ముందే 2009లో ఏదైతుందో హర్యానా వెళ్ళి బీజేపీ ఎన్డీఏ మీటింగ్లు అడ్రస్ చేసి రాబోయేది కాంగ్రెస్ కాదు ఎన్డీఏ గవర్నమెంట్ అని అడ్రస్ చేసిండు. అవును. అయితే సీఎంగా అక్కడ అడ్రస్ చేసిండు. అవును. అంటే బీజేపీకి వ్యతిరేకం కాదు కదా, అంతే కదా. అదొకటి. నెంబర్ ఇక్కడ ఏదైతుందో ఈ అన్నిటికీ మోడీకి సపోర్ట్ చేసిండు, మోడీని ఆకాశం ఎత్తిండు. అవును. తో కనుక అతనికి ఇక్కడ పవర్ నేను అనుకో ఆయన జమిలీ అయితే ప్రెసిడెంట్ వస్తుంది, లేకపోతే గవర్నమెంట్ ఉంటుంది. జమిలీ రాదు అనుకోండి, 0.1% జమిలీ రాకపోయే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో, అక్కడ బీజేపీ. ఈ రెండుతోటి పోరాటం చేయలేక ఎలాగైతే చంద్రబాబు గారు రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ 85, 89లో 2 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జనతాదళ్తో కలిసి కొట్లాడింది. 94లో బీజేపీ డిఫర్ అయింది. బట్ సిపిఎం ఉంది, జనతాదళ్ ఉంది. బట్ చంద్రబాబు గారు 96 పార్టీ స్ప్లిట్ చేసిన తర్వాత ఒంటరిగా పోటీ చేసిండు, 98లో చేసిండు. ఎన్నికలు అయిన వెంటనే 99లో, అప్పటి వరకు 96, 99 దేవగౌడ గుజరాల్ గవర్నమెంట్లో మంత్రివర్గం పార్టిసిపేట్ చేసిండు, కింగ్ మన కీ రోల్ ప్లే చేసిండు. బట్ 98 ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ వాజ్పేయి గారికి ఏదైతుందో ప్రభుత్వానికి సపోర్ట్ చేసిండు. 99లో ఎన్డీఏతో కలిసి ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో పోరాటం చేసిండు, మళ్ళీ అధికారం వచ్చిండు. మొదటిసారి రామారావు గారు వచ్చిండు 94లో, ఆయన నాయకత్వంలో 99లో వచ్చింది. 2004లో ఇక్కడ కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా వాజ్పేయి గారితో పార్లమెంట్ అసెంబ్లీ కలిసి వచ్చింది. 99, 2004 అండ్ 2009. బట్ 2004లో కలిసి కొట్లాడి ఓడిపోయిన తర్వాత చెంపలేసుకున్నాడు. ఏం మాట్లాడి అనేది మనకు ప్రస్తావన వద్దు, అవసరం కూడా లేదు జనాలకు. బట్ 2014లో 18లో ఇక్కడ కాంగ్రెస్తో తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా, ఆంధ్రుల ఆత్మాభిమాని. అటువంటి కాంగ్రెస్ పార్టీతో ఇక్కడ కలిసి కొట్లాడాడు. ఎక్కడ? తెలంగాణలో. యూపీఏకి ఏదైతుందో మద్దతు పలికిండు, బీజేపీని విమర్శించడం జరిగింది. బట్ ఎప్పుడైతే తను 2019లో ఓడిపోయిండో, అటు బీజేపీ ఒత్తిడి, ఇటు కేసీఆర్ అధికారంలో వచ్చి రెండోసారి ఇక్కడ 2018 ఇద్దరు ఒత్తిడి మధ్యలో అధికారంలో ఉండి కూడా 2014 నుంచి 19 వరకు చీఫ్ మినిస్టర్ కూడా అక్కడ మూమెంటం ఇబ్బంది అయింది. ఆర్థికంగా ఆయన వనరులకు చాలా ఇబ్బంది చేశాడు. తో దాన్ని ఆ తప్పును సవరించుకుంటాను కోసం రిస్క్ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియాలంటే బీజేపీతో కలవాలనే ఉద్దేశంతో బీజేపీతో కలిసి పోరాటం చేసిండు. ఇప్పుడు సక్సెస్ అయ్యిండు, కేంద్రంలో కలిసి ఉన్నాడు, ఇప్పుడు కలిసి ఉన్నాడు. ఇదే మోడీ గారితో 2014 కూడా క్యాబినెట్ ఉన్నారు, క్యాబినెట్ బయట వచ్చాడు, హార్డ్ క్రిటిక్ చేసుకున్నాడు. ఈరోజు రామారావు గారు అంటేనేమో కలిసిండ్రు, విడిపోయిండ్రు, ఆయన ఎప్పుడు బీజేపీతో చేయలేదు. బట్ చంద్రబాబు గారు రామారావు గారు ఉన్నప్పుడే కీ రోల్ ప్లే చేసిండు కదా, 85లో పార్టీలు చేరి 89లో చేసిండు కదా, కీ రోల్ ప్లే చేసిండు కదా, 94 డిఫరెంట్ కదా. ఇవన్నీ చంద్రబాబు అంత అనుభవజ్ఞుడు. 14 ఇప్పుడు ఒక 15 సంవత్సరాలు, దాదాపు 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉండి అనుభవజ్ఞుడే, రిస్క్ తీసుకోకుండా చేసిండు. రేపు రాబోయే రోజుల్లో బీజేపీకి ఇప్పుడున్న సిచ్యువేషన్, గత ఎన్నికలు ఎలా అయితే 8 అసెంబ్లీ వచ్చినాయో, ఇప్పుడున్న ఈ 8 లోక్సభ సభ్యులు కానీ, 2 కేంద్ర మంత్రులు కానీ ఎవరికి సఖ్యత లేదు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఎవరెవరని. తో ఇప్పుడు మనం జుబిలీలు చూసినాం, అధ్యక్షుడు ఎటువంటి డ్రైవ్ చేసిండు, కేంద్ర మంత్రి ఏం డ్రైవ్ చేసిండు అనేది ధరావత్తు కోల్పోయే అవకాశం ఉంది. కనుక బీజేపీ ఏదైతుందో రేపు మనం ఒంటరిగా పోటీ చేస్తే ఈ గ్రూపులు ఎన్నికల వరకు ఇవి సమస్యపోయే అవకాశం లేదు, కలిసి పనిచేసే అవకాశం లేదు. ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎవరికి ఎవరు అనేది వివరంగా చెప్పాలంటే గంట చెప్పవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్, ప్రస్తావన వద్దు. బట్ సఖ్యత కుదిర్చే అవకాశం లేదు. ఎంత వార్నింగ్ ఇచ్చినా కూడా వీళ్ళు కలిసి పనిచేయరు. ఇలా లోక్సభ ఎన్నిక అవుతుంది సార్, 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది మన లోక్సభ సభ్యులు కనిపించారా సార్? లేదు. ఫీల్డ్ ఎక్కడన్నా లేదు. అదే మీరు ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే
ఎక్కడికి పోయినరు? ఏం పనిలేదు వాళ్ళకు? ఎందుకు ప్రచారం చేయలేదు? ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్కడ కనిపించలేదు? వాళ్ళ ఫేసే కనిపించలేదు, పేర్లో వస్తలేదు. గ్రూప్లో తగాద. సో అందుకోసం ఏదైతుందో రేపు బీజేపీ కూడా చేయి జాపి కేసీఆర్తో కలిసి అవకాశం ఉంది. గతంలో కేంద్రంలో యూపీఐలో ఎట్లయితే జాయిన్ అయ్యిండో ఇప్పుడు కూడా అతను ఏదైతుందో రేపు కలిసి చేసినప్పుడు ఇద్దరు కలిసి రిజల్ట్ అనేది పక్కకు పెట్టండి, ఇద్దరు కలిసి చేసే అవకాశం ఉంది. వాళ్ళకు ఇతను అవసరం, ఇతనికి వాళ్ళ అవసరం. ఈ ప్రభుత్వం వ్యతిరేకం వచ్చినప్పుడు ఏదైతుందో నిన్న ఇప్పుడు ఎక్కడ ఎట్లయితే చంద్రబాబు గారికి అవకాశం వచ్చిందో, కర్ణాటకలో వచ్చిందో, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇప్పుడు ప్రజాప్రాయం ప్రకారం మాత్రం ఇద్దరు కలిసినప్పుడు హాట్ కేక్ అనేది ఉంది. ఒంటరిగానే బీఆర్ఎస్ ఏదైతుందో ఈరోజు ఈ ఉప ఎన్నిక రిజల్ట్ ఏమొస్తుందని పక్కకు పెట్టండి. ఎన్ని సర్వశక్తులు ఏదైతుందో మునుగోడులో ఎట్లాగైతే దుమ్మాట ప్లస్ హుజరాబాద్ ఓడిపోయిన తర్వాత సర్వశక్తులు దాదాపు 90 మంది పైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఈవెన్ ఒక ముఖ్యమంత్రి కూడా ఒక గ్రామంకు దత్తత అంటే ఆయనే మానిటరింగ్ చేసిండు. ఎవ్రీబడి ఇన్ఛార్జ్, సర్వశక్తులు వడ్డీ అధికార దుర్వినియోగం చేసి లాస్ట్ 2 డేస్లో ఇప్పుడు ఎక్కడైతే కాంగ్రెస్ ఎలా చేస్తుందో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎలాగైతే తిరుగుతుందో విచ్చలవిడిగా వీళ్ళని నిర్బంధించి అక్కడ అదే పద్ధతిలో చేసిండ్రు. చేసి అలాగే ఏదైతుందో దీన్ని తట్టుకోవాలంటే కలవాలనే అవకాశం ఈయన కూడా ఉంటుంది. అప్పుడు కేసీఆర్ అనేవాడు కేంద్రం పోతాడు, కేటీఆర్కే పట్టమవుతుంది. 120 సీట్లో ఓ 80 అసెంబ్లీ వీళ్ళు తీసుకుంటారు, 40 ఏదైతుందో బీజేపీకి ఇవ్వచ్చు, 40 కాదు 35 ఇవ్వచ్చు. వాళ్ళకు లోక్సభ ఇంపార్టెంట్, వాళ్ళకు లోక్సభ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఇందిరాగాంధీ ఎలాగైతే 67 తర్వాత కాంగ్రెస్ రూట్ అవుట్ అయిన తర్వాత డిఎంకే కానీ అన్నాడీఎం ఎవరితో కలిసినా 10 లోక్సభ అసెంబ్లీ 15, 10 లోక్సభ ఎక్కడ 15 అసెంబ్లీ. ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ ఉన్నప్పుడు అదే అలయన్స్ కదా. ఇప్పుడు డిఎంకేతో అన్నాడీఎంకేతో కూడా అన్నాడీఎంకేతో కూడా కొన్ని సందర్భంలో అయింది కదా. బట్ 2004 నుంచి ఓన్లీ డిఎంకే తోటి సేల్ చేస్తుంది లోక్సభ అవసరం కనుక. ఉన్న 8 వాళ్ళు తీసుకుంటారు, ఇక మిగిలిన 9 ఏదైతుందో కేసీఆర్కు. సిట్టింగ్ 8 సీట్లు ఏదైతుందో బీజేపీ వాళ్ళకి హ్యాపీ, వాళ్ళకి అసెంబ్లీ 40 ఒప్పుకోవచ్చు, 35 ఒప్పుకోవచ్చు. ఇద్దరు కలిసి ఇద్దరు కలిసే అవకాశం ఉంది. కానీ మెర్జ్ అనేది చేయడు. మెర్జ్ చేసినప్పుడు నీకు సేవ్ అవుతుంది నా. నీకు ఎలియన్స్ అయితే ఎంత గౌరవం పరంగా ఉంటుందో, ఎక్కువ తక్కువ అనేది సీట్లు ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ తక్కువ వదిలిపెట్టండి. ఎంతైతే బార్గెన్ ఉంటుందో నీకు నచ్చినప్పుడు బయటికి వెళ్ళగలుగుతావు. ఒకసారి పార్టీ మెర్జింగ్ చేసిన తర్వాత మళ్ళీ పార్టీ పెడితే ఏముంటుంది? టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ చేసినావు, బీఆర్ఎస్ను బీజేపీ మెర్జ్ చేసినాక మళ్ళీ దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఏదో నువ్వు మళ్ళీ టీఆర్ఎస్ను ఓపెన్ చేస్తా అంటే దానికి విలువ ఉండదు. కనుక మెర్జ్ అనేది 99.9 కాదు, 100 కాదు, 150 crores % గ్యారంటీ చెప్తున్నా. బీజేపీతో ఏ పరిస్థితిలో మరి కవిత గారు ఎలా చెప్పిండ్రో ఏం సంగతో వారికి ఏమీ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్. మరి ఆమె అంటే నాకేం తెలియదు, నన్ను బయటకు వెళ్ళనీయలేదు. మరి ఆమె నేను జైలు ఉన్నప్పుడు కలుస్తా అన్నారని చెప్తున్నది. డిఫరెంట్. నాదేం నడవలే అక్కడ. ఆమె ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పొలిటికల్ సబ్జెక్ట్ కాదు, నాదేం నడవలేదు, నా పనులు నడవలే అనేది. మరి ఈ ఇష్యూ నీతో ఎట్లా డిస్కస్ చేసిండు మెర్జ్ అనేది? సో అందుకోసం అది నిజమా అబద్ధం అనేది పక్క పెట్టండి. ఏ పరిస్థితిలో కేసీఆర్ మెర్జ్ చేయడు. అతని ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆరోగ్య పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పీస్ఫుల్గా ఏదైతుందో ఆయన అనుకున్నది ఏదైతుందో కొడుకును పట్టాభిషేకం చేయాలనుకున్నాడు, ఎలయన్స్ పెట్టుకొని ఏదైతుందో కేటీఆర్ ముఖ్యమంత్రిగానే ఎలక్షన్ పోతుంది. నెక్స్ట్ కేటీఆర్ ముఖ్యమంత్రి మిత్రపక్షాలు 80 తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా పోతుంది. పోయి ఆయన లోక్సభ చేస్తాడు, ఏదైతుందో కేంద్రంలో అడ్జస్ట్ అవుతాడు, కేంద్రం అవుతాడు. వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు, ఇబ్బంది ఉండే అవకాశమే లేదు. కనుక ఇది ఏదైతుందో బట్ ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు తను ముఖ్యమంత్రి ఈ మాట మాట్లాడవలసి వస్తుంది, బీఆర్ఎస్ను డైల్యూట్ చేయవలసి వస్తుంది, ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇది జరిగే పని కాదు. కేసీఆర్ గొంతుకలో ప్రాణం ఉన్నంత వరకు, ఈవెన్ కేసీఆర్ కాదు అంతకంటే దృఢంగా కేటీఆర్ గారిని హరీష్ రావు, దాంట్లో ఇద్దరు ముఖ్యులు కదా, ఎవరు బీజేపీతో ఒప్పుకునే క్వశ్చనే లేదు, మెర్జ్ అయ్యే సమస్య లేదు. బట్ పొత్తు ఉండే అవకాశం 99.9 ఏదైతుందో చివరకు 2 జమిలీ ఎన్నిక రావడము, మహిళా బిల్లు అయిపోయి ఇప్పుడు రేపు సీట్లు పెరగడము, అసెంబ్లీ పెరగడము, పార్లమెంట్ పెరగడం దృష్ట్యా అదేందో సేఫెస్ట్ అంటే ఈ సీట్లు ఇప్పుడున్న ప్రకారం రేపు దాని ప్రకారం అదే రేషియోలో వస్తుంది. 2:1 వచ్చే రేషియో ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడింది ఇప్పుడున్న సీట్ల ఒక్కరికే. రేపు అయితే సీట్లు అసెంబ్లీ పెరిగినప్పుడు లోక్సభ పెరిగితే ఆ రేషియో డిఫరెంట్ అవుతుంది, బట్
ఇది జరగబోతుంది అనేది అవుతుందో నేను ఊహాగానం కాదు, ఇది వాళ్ళ కార్యకర్తల్లో కానీ ఇటు బీజేపీ నాయకుల్లో కానీ ఈ డౌట్ ఉంది. మోడీ గారు ఆరోగ్యంగా ఉంటే 2029 వరకు ఈ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్, నో రిటైర్మెంట్. మళ్ళీ ఆయననే ఎన్నికలకు పోతాడు, వస్తారు పోతారు పక్క పెట్టండి. బట్ ఈ అడ్వాంటేజ్ ఏదైతుందో ఇద్దరు కలిసి ఉంటే దీనికి నెగటివ్ వచ్చినప్పుడు రిపేర్ చేసుకునే ఛాన్సు కాంగ్రెస్ పార్టీలో లేదు. ఫైనాన్షియల్ పొజిషన్ రిపేర్ అయ్యే అవకాశం లేదు. ఇన్ని ఇచ్చిన హామీలు, ఇన్ని అప్పులు కడుతూ బ్యాంకులకు, ఇటు ఆర్టీసీ ఎంప్లాయీస్ పైసలు వాడుకునే కానీ, పెన్షనర్స్ ఏదైతుందో రిటైర్మెంట్ 10,000 కోట్లు కానీ, కాలేజీలే కానీ, ఇచ్చిన హామీలు కానీ అవకాశం లేదు. కనుక నెగటివ్ ఉంటే ఇద్దరు కలిసి ఏదైతుందో ఓట్ షేరింగ్ ఏదైతుందో వాళ్లకు, దీనికి నెగటివ్ వచ్చినప్పుడు వాళ్లకు హాట్ కేక్ ఉంటుంది. ట్రై అయినప్పుడు ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం ఉండొచ్చు. కనుక ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి 2009లో అప్పుడు తీసుకున్న నిర్ణయం అవుతారు. తర్వాత 2014 నుంచి 22 వరకు అన్ని ఎలక్షన్లు ఇచ్చిపెట్టండి, అన్ని వివాదాస్పద బిల్లులు కూడా అతను సపోర్ట్ చేసిండు. అండ్ మోడీని గారిని ఆకాశం ఎత్తిండు. కరెక్ట్. ప్రెస్ మీట్లు పెట్టి సీఎంగా చాలా సార్లు పోయాడు. ఇక్కడ నుంచే రిమోట్ ఏదో అయింది అప్పుడు, గాలి దుమారం ఎక్కడో, ఇక్కడ పెద్ద ఎలక్ట్రికల్ ఉండే కదా గజ్వెల్ ఏరియాలో, దాన్ని ఇక్కడ నుంచే రిమోట్ తోటి చేశాడు. దాంట్లో అయితే ఆకాశం ఎత్తిండు. నాకు అవి జ్ఞాపకం లేవు అనుకోండి, బట్ ఇట్ ఈస్ హై పిచ్లో చేశారు. అంటే కేసీఆర్ గారు ఎవరినైనా అదే చేస్తాడు అనుకోండి, మళ్ళీ హై పిచ్లో దించుతాడు అనుకోండి. ఏది ఏమైనా ఇది జరగబోతుంది, కానీ మెర్జ్ అనే సమస్య లేనే లేదు. సార్, ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగు నిజంగానే 11 గంటలకైతే 21% అని వచ్చింది. చాలా మందకొడిగా సాగుతుంది, అనుకున్నంత స్పీడ్ లేదు. సో మనం సర్వేలు చాలా పాజిటివ్గా వచ్చాయి బీఆర్ఎస్కు. కానీ ఈ మధ్యలో ఈ 9 తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరిగి మొత్తానికి కొద్దిగా కాంగ్రెస్ ముందంజలేకపోయిందనే టాక్ కూడా వినిపించింది చాలాసార్లు. అంటే మీరు ఏం అబ్జర్వ్ చేశారు సార్? మనం 4th నాడు మాట్లాడుకున్నప్పుడు కూడా మనం ఏదైతుందో 4-5 రోజుల పరిస్థితి చెప్పొచ్చు అని అనుకున్నాం. అవును. బట్ సర్వేలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. ఏ సర్వే చూసినా కూడా ఏదైతుందో పబ్లిక్ టాక్ కానీ సర్వే వాళ్ళది పబ్లిక్ టాక్ తోటి వస్తుంది కదా, నెగటివ్ ఉంది పార్టీకి అని. తర్వాత బీఆర్ఎస్ సిస్టమేటిక్గా క్యాంపెయిన్ చేస్తున్నది, వాళ్ళ క్యాడర్ ఉంది. 3 సార్లు ఇక్కడ కాంగ్రెస్ గెలవకపోవడంతో డిసడ్వాంటేజ్ ఉంది అనేది. కానీ లాస్ట్ 5th 6th నుంచి ఏదో స్పీడప్ చేసి 9th ఈ రోజు వరకు కూడా, ఇప్పుడు పోలింగ్ వరకు కూడా స్టిల్ చేస్తున్నారు అనేది నేను టీవీ చూడలేదనుకోండి, మిత్రులతో మాట్లాడాను. సర్వే బృందాలు కానీ, ఎమ్మెల్యేలు, ఆయన ఏమైనా మహబూబాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకరు, తర్వాత బీర్ల ఐలయ్య, తర్వాత మన సత్తుపల్లి దయానంద, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన పేరు ఆయనే, తర్వాత ఇంకా ఎవరో 4-5 ఎమ్మెల్యేలు, ఈవెన్ బట్టి గారి వెహికల్ కూడా తిరుగుతుందని నాయకులు మస్తు మంది ఉన్నారు. ఓపెన్గా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా సీరియస్గా ఏదైతుందో అది చేసింది వాళ్ళని ఏదైతుందో అని చెప్పి వాళ్ళని ఎమ్మెల్యేలు చర్య తీసుకోమని ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో దే ఇన్స్ట్రక్షన్ పోలీసు. సో పోల్ మేనేజ్మెంట్లే మనం అనుకున్నాం. నీవు చెప్పిన విద్య నీరజాక్ష అనేది ఉంది కదా, ఎప్పుడైతే మునుగోడు హుజురాబాద్ ఓడిపోయినరు, మునుగోడు ఈజీగా తీసుకున్నారు. అది హరీష్ మీద చెప్పిండు, కేటీఆర్ పోలే, కేసీఆర్ పోలే. హుజురాబాద్ మాత్రము విపరీతమైన, అంటే దేశంలో ఇంతవరకు అంత ఎక్స్పెండిచర్ పెట్టిన ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లేదు. బట్ అక్కడ పాతుకుపోయినాడు. ఆయన కూడా 3 నెలలు రాజీనామా చేస్తేనే ప్రతి ఊరు ఇక పాదయాత్ర లెక్కనే ఊర్లో తిరిగిండు, టెంట్ వేసుకుంటేనే రోజుల తరబడి. ఆ 3 నెలలు కంప్లీట్ ప్రజలే ఉన్నాడు. అతను ఏదైతుందో అతని ఈ గ్రిప్ కూడా ఉండే, ఆయన ప్రజలతో అందుబాటులో ఉండే, మంచి చెడ్డ మార్నింగ్ ఆయన ఇంటికి కలవడానికి హైదరాబాద్కి వస్తే 100 మంది రాని, బ్రేక్ఫాస్ట్, లంచ్ అవర్ లంచ్, డిన్నర్ అప్పుడు డిన్నర్ చేసే పంపించాలి. వంటలు వార్పులు సపరేట్ ఒక మెస్ లెక్కనే, ఎంతమంది అని రాని వంటలు వండుతూనే ఉంటారు, సామాన్ వస్తూనే. సో అది ప్రజలతో ఏదైతుందో సంబంధం ఉండి గెలిచిండు. ఆ రెండింటి తర్వాత ఎక్కడైతే మునుగోడు తీసుకున్నారో, పోల్ ఏదైతుందో ఇప్పుడు కాంగ్రెస్ ఈ 3-4 రోజులు ఇప్పుడు పోలింగ్ అయితే అంటే ఏ పద్ధతిలో చేసిండ్రో సేమ్ వాళ్ళు చేసిన పద్ధతిలో ఇలా కాంగ్రెస్ చేస్తున్నారు. మీరు అధికారంలో ఉంటే అదే చేసిండ్రు కదా. దాదాపు మీ 100 మంది ఎమ్మెల్యేల దాంట్లో మంత్రులు ఒక 15-90 పైన ఎమ్మెల్యేలు అందరికీ ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు కదా, బూత్ వైజ్. మంత్రులు అందరు అక్కడ ఉన్నారు కదా. ముఖ్యమంత్రి కూడా ఒక గ్రామం తీసుకున్నాడు కదా, ఎమ్మెల్సీలు ఇచ్చిండ్రు కదా, లోకసభ ఇచ్చిండ్రు కదా, రాజ్యసభ ఇచ్చిండ్రు కదా. మీరు 2 రోజులు క్యాంపెయిన్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళందరూ బయటకు వస్తే మొత్తం నాయకులను మొత్తం నిర్బంధం చేసి మీరందరూ అక్కడనే ఉన్నారు కదా టోటల్ కాన్స్టిట్యున్సీలో. ఆ రోజు విజువల్స్ ఉన్నాయి కదా, ఆ రోజు పత్రికలనే కదా, ఆ రోజు ఈయన ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇవ్వలే.
కలెక్టర్ ఇంటి ముందు కూర్చోడు. కలెక్టర్ ఎందుకు? కలెక్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ఎస్ స్టేట్ ఎలక్షన్. కానీ ఇది ఈ ఎన్నిక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కనుక ఎలక్షన్ కమిషన్కు అతను బృందాలు పంపాలి, విజువల్స్ పంపాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఇక్కడ హైదరాబాద్ ఉండే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఉంటాడు హెడ్, ఏడ మన బుద్ధ భవన్ దగ్గర ఉంటాడు. సికింద్రాబాద్ మన అదే బోర్డ్స్ క్లబ్ అని సికింద్రాబాద్ ఏరియాలో, రాణిగంజ్ ఏరియాలో ఉంటుంది. అక్కడ పోవాలి కదా, అక్కడ కూర్చోవాలి కదా. సో అది ప్రాపర్గా చేయలేదు. వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్గా రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. నేను ఆ రోజు వెంకరెడ్డి గారికి చెప్పాను, చాలామంది దాంట్లో చెప్పాను, మిమ్మల్ని అందరినీ పంపించి వాళ్ళు ఏదైతుందో మొత్తం మిస్యూజ్ అవుతుంది, వీళ్ళని పైసలకు ఇచ్చేటోళ్ళని కూడా నిర్బంధం చేశారు పోలీసులు, ఇవ్వద్దని సీఎం పేర్లు చెప్పదలుచుకోలేదు. ఒక డబ్బులు ఒక 3-4 కోట్లు ఇవ్వాలంటే ఇవ్వకుంటే ఏదైతుందో ఆయనకి ఇవ్వద్దని ఫోన్ చేశారు కేసీఆర్ గారు. లేదు నాకు తప్పది, నాకు ఏదైతుందో నేను నేషనల్ లెవెల్లో నాకు అక్కడి నుంచి ఫోర్స్ వచ్చింది, ఐ షుడ్ ఇష్యూ అన్నాడు. ఇష్యూ అంటే కంప్లీట్ రౌండప్ చేసిండు అతని ఇల్లును. అంటే ఎవరైనా పికప్ చేయాలంటే ఆ ఇంటికి పోలేరు, అతను బయటకు పంపించలేడు, ఫాలో అవుతుంది, పట్టుబడతాయి కదా. అవును. సో డబ్బులు కూడా ఏదైతుందో ఇవ్వకుండా దొరకకుండా ఏదైతుందో నిర్బంధం చేయడం జరిగింది. సో సేమ్ థింగ్ ఇక్కడ ఆ పని అయితే వీళ్ళు చేయలేదు అనుకోండి, ఎందుకంటే 1000 రూపాయలకే స్టాప్ చేసిండ్రు, వీళ్ళు బయటకు వచ్చేసిండ్రు. బట్ పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసిండ్రు. ఇంకోటి మనం అనుకున్నాం మీ 4th ఇంటర్వ్యూలో, అవును, బాడీ లాంగ్వేజ్ ఓవర్ కాన్ఫిడెన్స్లో కేటీఆర్ ఉన్నాడని చెప్పారు మీరు. అవును. 4th చెప్పిన తర్వాత 3-4 ఛానళ్లకు గంట ఏదైతుందో ఆయన ఎక్స్ప్రెషన్ అవును, చూడండి 14 చూడండి, రాసి పెట్టుకోండి, ఈ ప్రభుత్వం 500 రోజులే ఉంటుంది, పడిపోతుందని చెప్పి ఆయన ఉద్దేశం ఏందా అనేది 500 రోజులు అంటే 16-17 నెలలు. ఎందుకు చెప్పాడా ఏం సంగత అంటే క్రైసిస్ వస్తుందని. దీని తర్వాత రాజకీయ అంటే ఆఫ్ ద రికార్డులో కూడా మంత్రివర్గం ఇవన్నీ అవుతాయి, అట్లా పత్రికలు కూడా వస్తున్నాయి అనుకోండి, నేషనల్ మీడియా వస్తున్నాయి, లోకల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్, లీడింగ్ పేపర్స్లో వస్తున్నాయి, వేరే సంగతి. అంటే చేర్పులు కూర్పులు ఉంటాయని ముఖ్యమంత్రి పోతాడు అనేది వస్తలేదు. బట్ హైకమాండ్ ఈజ్ సీరియస్ అబౌట్ ఫంక్షనింగ్ హియర్, కాంబినేషన్ ఆఫ్ క్యాబినెట్. సో ఆయన ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ చివరి వరకు కూడా ఉన్నట్టుగా మనకు అనిపించింది. సో అది దెబ్బతీసింది. ఇంకోటి కేసీఆర్ గారు ఏదో ఒక పబ్లిక్ మీటింగ్ వస్తే ఆ వాతావరణమే వేరుంటుంది. 1 నెంబర్ 2 కనీసం ఆయన ఒక వీడియో రికార్డు కూడా ఏదైతుందో అది చేసినా బాగుంటుంది. క్యాంపెయిన్ ఈజ్ గుడ్ బట్ క్యాండిడేట్ వెరీ పూర్ క్యాండిడేటే లేడు అసలు. అక్కడ క్యాండిడేట్ ఉన్న దాంట్లో కాంగ్రెస్లో ఆస్పిరెంట్స్ ఉన్న ఒక 5-6 పేర్లలో బెస్ట్ క్యాండిడేట్ 2 సార్లు కార్పొరేటర్ ఓడిపోయినా, ప్రజల్లో ఉండి 2 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయి నిత్యం ప్రజల్లో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు, కమ్యూనిటీ బ్యాంక్ ఉన్నది, డ్రైవ్ ఉంది. బట్ అక్కడ క్యాండిడేట్ మెరిట్ అయ్యిండు. తర్వాత నేను అనుకుంటున్నా డబ్బులు 2500, వీళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు. బీజేపీ ఏమి ఇచ్చిండ్రో ఐడియా లేదు. చీరలు నేను అనుకుంటున్నా more than 2.5 lakhs. ఒక ఇంట్లో ఒకే ఓటు ఉండి 5 ఉన్నది, ఒక లేడీ ఉంటే 2 అడుగుతారు కూడా 2 చీరలు ఇచ్చారు. కుక్కర్స్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో నేను చెప్పను, కొంత మాస్ పీపుల్ ఏదైతుందో ఎల్లారెడ్డి, సంజయ్ వచ్చేది కదా ఈ సనత్ నగర్ ఏరియాలో, తర్వాత ఈ బోర్బండలో ఈ కూలీనాలి చేసుకుంటోళ్ళు, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, కొంత ఎస్టీస్, వాళ్ళకి ఏదైతుందో విచ్చలవిడిగా లిక్కర్ కూడా ఇవ్వడం జరిగింది. విచ్చలవిడిగా లిక్కర్ ఇచ్చారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. సో ఇవన్నీ ప్రభావితం చేస్తే ఇప్పుడున్న ట్రెండ్లో, నేను టీవీ చూడలేదు అనుకోండి కానీ, బట్ ఈ సర్వేలు ఎవరైతే మనం గతంలో మాట్లాడామో, కృష్ణది కమౌట్ అయింది, టీవీ 9, గౌడ్ కాలే, వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, ఇంకా మీడియా సీనియర్ చాలా సీనియర్ చేసి వాళ్ళ స్టింగర్స్ ఏదైతే తిరుగుతున్న బట్టి కానీ, ఈవెన్ టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు నాయకులు పనిచేసిన వాళ్ళు కానీ, నాకుండే మిత్రులు అంటే మాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్లో మొన్న ఎన్నికల్లో ఉన్నోళ్ళు వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రము పోల్ దాన్ని బట్టి, వాతావరణ సరళి బట్టి కాంగ్రెస్ అక్కడ క్యాడర్ లేదు. లేనందుకు ఏదైతుందో ఇప్పుడు ఏదైతుందో బయట లీడర్లు కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు. అక్కడ సిస్టమేటిక్ లేదు కనుక టీఆర్ఎస్కే ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు బయటి నాయకులు అక్కడ లేరు, లోకలే వాళ్ళకు స్ట్రెంత్గా ఉంది, కంఫర్ట్ ఉంది. సో దీని వాతావరణంలో ఏదైతుందో డిఫరెంట్ ఒపీనియన్ చెప్తున్నాను. మార్నింగ్ 7-8 నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా నేను లిఫ్ట్లో కూడా ఫోన్ చేస్తూ వచ్చాను. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ ఈజ్ ఎ మినిమం 5 నుంచి, కొందరు 10 నుంచి 15 అంటున్నారు, 5 నుంచి 10 అంటున్నారు, 15 నుంచి 20 అంటున్నారు. బట్ ఇట్ షుడ్ బి డిఫరెంట్ ఒపీనియన్గా అప్ టు 20 వరకు మెజార్టీ పోవచ్చు అనేది వాతావరణం. మనం ప్రైవేట్ బుక్కి చూసినప్పుడు కూడా 1.5 month 20,000
రాదు అని, మళ్ళీ 12,000 రాదు అని, అవును. చివరకు 6,000 రాదని నడిచింది. అంటే వాళ్ళది ఎంత పర్ఫెక్ట్, ఈ సర్వేలు ఎట్లయితుందో. కరెక్ట్. బట్ అది ఈ చెప్పిన గ్రౌండ్ ప్రకారం అయింది. కానీ ప్రజల వ్యతిరేకత, సర్వేల ప్రకారము డబ్బులు తీసుకున్నా కూడా ఎట్లయితే హుజురాబాదులో ఓటింగ్ ప్యాటర్న్ వేశారో, ఆయనతను మ్యాన్ టు ప్రతి మనిషితో టచ్ ఉండే, నాయకునితో కాదు. బట్ అదేమన్నా జరిగితే అది ఒక అద్భుతమే అన్నట్టు. బీజేపీ అంటే ఇది దీని పేరేంది, బీఆర్ఎస్ గెలిస్తే అద్భుతమే. బట్ నాకుండే ఇండివిజువల్ ఒపీనియన్ మాత్రం మొదటి నుంచి నేను మీ మీడియాలో కానీ బయట కానీ 1.5 నా వ్యక్తిగత అభిప్రాయం కాంగ్రెస్ గెలుస్తాను. ఎందుకంటే మైనార్టీ ప్లస్ క్రిస్టియన్ మైనార్టీ అండ్ ప్లస్ యాదవ్ అండ్ ప్లస్ రెడ్డి ఓటు కూడా దాదాపు 20,000 అనుకుంది. యాదవ్ ఓట్లు కూడా 25, 26, 30 అనుకుంది. తో ఒక అదర్స్లో బీసీ అనేది ఒక నడుస్తుంది. ఇది అయినప్పుడు ఏదో అతను బీసీ, ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు షెడ్యూల్ ఇచ్చేయకముందు, నోటిఫికేషన్ కాదు, షెడ్యూల్ ఇచ్చేయకముందే కొన్ని ల్యాండింగ్ అని, డ్రైన్లు, కొన్ని రోడ్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ కొన్ని చిన్న చిన్నవి కంప్లీట్ అయినాయి, కొన్ని ఆన్ గోయింగ్ వర్క్ కంటిన్యూ అవుతుంది, శాంక్షన్ వర్క్ నడుస్తుంది. దాని ప్రభావం కూడా ఉంటుంది. ఇంకోటి, స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగైతే పవర్ పార్టీకి అడ్వాంటేజ్గా రిజల్ట్స్ వస్తాయో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈవెన్ మంగళగిరి అండ్ కుప్పంలో కూడా వచ్చి మొత్తం గెలిచి కూడా ఏమైందో మనం చూసాం. అట్లే అంతకుముందు చంద్రబాబు గారు గెలిచి 23 సీట్లు వచ్చినాయి. అట్లే ఇక్కడ మన ఒక్క జిల్లా పరిషత్ రాకుండా బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్కు రాక, కరీంనగర్ అటువంటి మున్సిపాలిటీలో 50 స్థానాలకు ఒకే స్థానం వచ్చి, హైదరాబాద్లో 150లో ఒకే స్థానం గెలిచింది కదా. ఒకటి ఉప్పల్ ఏరియాలో కనుక, ఒకటి మల్కాజ్గిరి, రెండే కార్పొరేటర్ గెలిచి ఇవాళ మనకి ఎట్లా రిజల్ట్స్ వచ్చినాయి మనం చూసినాం. తో స్థానికంగా ఇంకా 3 ఏళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కనుక మనం కొన్ని పనులు చేయించుకోవాలనుకుంటే, ఇప్పుడు ఇంతమంది మంత్రులు తిరిగింది కనుక మనం ఎక్కడైనా పోయి నిలదీయచ్చు కదా. ఈ ఎమ్మెల్యే మీద కూడా ధర్నాలు చేయొచ్చు, ఎమ్మెల్యే కూడా పోయి ఒత్తిడి చేస్తాం, మనం ప్రామిస్ చేసినాం కదా ఇయ్యని. ఈ 3 ఏళ్ళలో మనకు అభివృద్ధి జరుగుతుందనే వాతావరణం గిట్ట వస్తే, ప్రజల్లో అభిప్రాయం వస్తే, దే విల్ ఓట్. స్థానిక సంస్థలు ఎట్లా ఇచ్చిండ్రో అది కాంగ్రెస్కు పడి కాంగ్రెస్కు గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికీ నాకు వ్యక్తిగత అభిప్రాయం మాత్రము కాంగ్రెస్ ఏదైతుందో ల్యాండ్ సైడ్ 5 కాదు 10కి తగ్గకుండా కూడా, 10,000 తగ్గకుండా కూడా అబౌట్ 10 to 20, 25 కూడా పోవచ్చు. 10 నుంచి 20, 25,000 మెజార్టీతో గెలిచే అవకాశము ఉంది. ఏ పరిస్థితిలో పోలింగ్ ట్రెండ్ని బట్టి మీకు అర్థమైంది. పోలింగ్ కాదు అంటే ఇప్పుడున్న ఫీల్డ్ మీద పోలింగ్ ట్రెండ్ కాదు. ఇప్పుడున్న తిరిగే ఎవరైతే సర్వేలు చేసిండ్రో ఆ సర్వే వాళ్ళే 2-3 రోజుల నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కృష్ణ గారే ఉన్నారు, 5% అని అన్నిటికీ చెప్పాడు కదా ఆయన. 5-6 ఛానళ్ళకి చెప్పాడు కదా. TV9 మీకు అంతకుముందు నేను పేరు చెప్పలేదు, తర్వాత కమ్అట్ అయ్యాడు ఆయన ప్రింట్ అంతా అయిన తర్వాత. ఈ రోజు రాత్రి గ్రాఫిక్ అవుతుందని, ఈ రోజు 3 రోజుల నుంచి అతనే చెప్తున్నాడు ఇంప్రూవ్ అయిపోయిందని. ఇప్పుడు ఆయన ఫీల్డ్ మీద, ఆయన పిల్లలను ఆయన ఫీల్డ్ మీద ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు 1-2% తోటి ఏదైతుందో బయటపడుతుందని. పోలింగ్ కూడా 60% పైన ఎక్కువ అవుతుంది. వేరే సీనియర్ జర్నలిస్ట్ TV9 ఢిల్లీ కూడా పనిచేశారు. అట్లే ఇంకొక గౌడ్ అని వాళ్ళ బృందం చేసింది. అట్లే ఇంకొక చాలా అంటే చాలా సీనియర్ ప్రింట్లో ఎలక్ట్రానిక్ నెంబర్ ఆఫ్ చేసింది, పేర్లు అవసరం లేదు అనుకోండి. వాళ్ళ పిల్లలు ఏదైతుందో ఆయన పలు ఛానల్లో చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇదే టాప్ లెవెల్లో ఉండే వాళ్ళ పిల్లలు తిరిగి మాట్లాడుతూ ఉంటే ఏదైతుందో టువర్డ్స్ కాంగ్రెస్ ఏదైతుందో ఉందని ఆయన చెప్తున్నాడు. నిన్న వరకు ఏం చెప్పిండు, లేదు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిండు నిన్న. బట్ ఈ రోజు ఏదైతుందో నేను పిల్లలు తెలుసుకున్న వరకు జస్ట్ నేను 11:12కి ఫోన్ చేశాను, 11:45కి ఇటు వస్తూ నేను క్యాబ్లో వస్తూ ఫోన్ చేశాను. బట్ ఇట్స్ టువర్డ్స్ కాంగ్రెస్ బయటపడుతుంది. కానీ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది నేను మాట్లాడాను, పనిచేసిన వాళ్ళు స్టిల్ సైలెంట్ ఓట్ ఉంది. కొందరు అభిప్రాయాన్ని చెప్పడం లేదు. ఎవరైతే కాంగ్రెస్కి వేసిండ్రో గట్టిగా చెప్పేటోళ్ళు వేసినామని ఈ మీ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైతే పోతున్నారో చెప్తున్నారు. బట్ ఎవరైతే చెప్పడం లేదో, అభిప్రాయం చెప్పడం లేదో, వాళ్ళు భయపడి ఆ ఓటు బీఆర్ఎస్కే పడుతుంది. అందుకోసం వాళ్ళు చెప్పేది ఉంటే లోకల్గా కాంగ్రెస్ గెలిస్తే మాకు ఇబ్బంది అవుతుంది, గెలవకుండా ఇబ్బంది అవుతుంది అనే వాతావరణంలో ఇప్పుడు ఉన్నారు. అంటే కొంత బెదిరింపులు జరిగినాయి అనేది ఆ న్యూస్ కూడా నాకు చెప్పడం జరిగింది. బట్ ఏది ఏమైనా స్టిల్ గతంలో 4th ఏది చెప్పిందో నాకు కాంగ్రెస్ గెలుస్తుందనే నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఆ రోజు కూడా చెప్పారు ఏమంటే 5% ఎడ్జ్ చూపిస్తున్నా పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ పై చేయి సాధిస్తుందని మీరు పోల్ మేనేజ్మెంట్ బట్టి చెప్పొచ్చు. మనం పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసిండ్రు కదా, నెగ్లెక్ట్ చేయలే కదా. అవును,
చెప్పారు ఆ అన్ని రోజు. సర్వశక్తులు ముఖ్యమంత్రి గారు 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు లాస్ట్ అవును. మన సైకిల్ మోటార్ ఉంది ఒక మీటింగ్, అవును. బట్ 2 days ఒకటి సినిమా వాళ్ళది 3 days తిరిగిండు, ఇంకా 3 days ఉండే బట్ చేసుకోవాలి. ఎందుకంటే అతనికి నేను పోవడం వల్ల ప్రజల్లో ఏదైతుందో అరే భయపడి ఇంకా తిరుగుతుండని ప్రచారం చేస్తే నష్టం జరుగుతుందని మానిటరింగ్ చేశాడు అతను. అవును, ఆ 2 రోజులు కంప్లీట్ ఏదైతుందో పురమాయించాడు అందరిని, మంత్రులు గింతులు ఏం జరుగుతుంది అనేది. కేసీఆర్ గారు ఎందుకు రాలేదంటారు సార్ ప్రచారానికి? అంటే ఇది ఆయన డౌట్ కానీ ఉండే ఆయన కొంచెం ఏదైతుందో యాజ్ ఇట్ ఈజ్గా 55 అంటే ఇప్పుడు 70 క్రాస్ అవుతుండు, నాకంటే ఒక 5.5 years చిన్న. 1955 నాది 49. తో కొంచెము మొన్న వాళ్ళ బావ చనిపోయాడు కదా, హరీష్ వాళ్ళ అక్క భర్తే కదా, చనిపోయినప్పుడు వచ్చినప్పుడు చూస్తే కొంచెము అంటే ఆ నడవడం అనేది కుంటిది అనేది కొంచెం డిఫరెంట్, బట్ సేవింగ్ కూడా నేను అనుకుంటా 2 రోజుల నుంచి చేసుకోలేను. అంటే కొంచెం ఏదైతుందో డైలీ చేసుకుంటాడు కదా, అటువంటిది వస్తుందంటే కొంచెం హెల్త్ ఏదైతుందో ప్రాబ్లం ఉంది. తర్వాత ఈ సీజన్ ఏదైతే డిఫరెంట్ ఉంది కదా, ఒక వాతావరణంలో ఒక డాక్టర్స్ అడ్వైజ్ ప్రకారం ఉన్నాడు. ఈ డస్ట్ ఈ హారంతో దాంతో ఏదన్నా మళ్ళీ ఎఫెక్ట్ కావచ్చు అని డాక్టర్ చెప్పినట్టుంది. అందుకోసం పబ్లిక్లో తిరగాలి కదా, తిరిగినప్పుడు డస్ట్ సౌండ్ మొత్తము ఇవన్నీ పూలేస్తూ ఉంటారు, ఈ కలర్ పేపర్స్ వేస్తూ ఉంటారు, దానివల్ల ఏదైతుందో ఏమైనా ఇబ్బంది అవుతుంది, పక్కకు ఇన్ఫెక్షన్స్ అవుతాయి అనేది చెప్పినట్టుంది. బట్ ఖచ్చితంగా చెప్తున్నా, కొన్ని ఈ ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పితే అదర్వైజ్ సఫిషియెంట్గా యాజ్ ఫర్ డాక్టర్స్ అడ్వైజే రాలేదని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం, నేను ఎవరిని అడగలేదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆల్సో. ఏం మంచిగా ఉన్నాడా లేదా అంటే మనకు అవసరం లేదు కదా అది సబ్జెక్ట్. బట్ ఏది ఏమైనా కేసీఆర్ రాకపోవడం కూడా వాళ్ళకు హ్యాండిక్యాప్. కేసీఆర్ కనుక వచ్చేది ఉంటే, తర్వాత నాకు తెలుసున్న ఇన్ఫర్మేషన్ బ్యాంకులు ఉన్నాయా లేదా కానీ వాళ్ళు కూడా డబ్బులు ట్రై చేశారు కొంతమంది, బట్ డబ్బులు వాళ్ళకు అనుకున్నంత రాలే. యాక్చువల్గా వాళ్ళు కూడా 2 to 2.5 అనుకున్నారు, డబ్బులు వాళ్ళకి ఏదైతుందో రాలేదు. రానందుకు ఏదైతుందో డ్యూ టు మనీ షార్టేజ్, అంటే వాళ్ళ ఇంట్లో క్యాష్ లేవు, ప్రాపర్టీ ఉండొచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు, ఇక ఆయనకుండే సంపాదించిన మంత్రుల్లో ఎవరినో పెడతారు, ఎవరినో కొంచెం ఈ పారిశ్రామికలు పెడతారు, వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ చేయనట్టుంది. పవర్లో కాంగ్రెస్ ఎవరైతే ఆయన చేయడు కదా డైరెక్ట్ వెళ్ళి చేస్తే రెస్పాన్స్ చేయనట్టుంది. 2-3 కోట్లు అడిగితే 10-20 పంపించడం, మనీ టైట్ ఉంది, మార్కెట్ టైట్ ఉంది, అట్లుంది, ఇదంతా ఇబ్బంది ఉంది, అన్ని డౌన్ అయినాయి చెప్పి ఉంటారు. బట్ ఏదున్నా నేను ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతా, అదర్వైజ్ మినిమం 2000 ఇచ్చేవాళ్ళు వాళ్ళు, బట్ డ్యూ టు మనీ షార్టేజ్ అది కూడా బీఆర్ఎస్ కు 1000 అది కూడా ఒకటి. వర్క్ మాత్రం పర్ఫెక్ట్ చేశారు, ప్రతి ఇంటికి టచ్ అయ్యిండ్రు, క్లారిటీ చేసిండ్రు, పథకాలు ఇస్తలేరని ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఏదైతే ఈ అర్బన్ ఓటుకు తడుతుందో రైతు విషయం మాట్లాడకుండా తులం బంగారం కానీ 2500 కానీ స్కూటీ కానీ నిరుద్యోగ వృత్తి కానీ పెన్షన్స్ 2000 పెంచడం కానీ ఈ ఇష్యూస్నే రేజ్ చేసిండ్రు. కడమై పట్టించుకోలేదు. ఏది రైతు కూలీ కానీ మన సపోర్ట్ ప్రైజ్ కానీ తర్వాత కౌలు రైతు కానీ ఇటువంటి మాట్లాడలేదు, ఎందుకంటే ఇక్కడ లేదు కదా ఓటింగ్ ప్యాటర్న్. పర్ఫెక్ట్ క్యాంపెయిన్ చేసిండ్రు, కాంగ్రెస్ కంటే బ్రహ్మాండమైన క్యాంపెయిన్ చేసిండ్రు, దాంట్లో అనుమానం లేదు. క్యాడర్ ఉంది, క్యాంపెయిన్ చేసిండ్రు, కష్టపడ్డారు. బట్ కాంగ్రెస్ ఈ లాస్ట్ 3-4 రోజులే పోల్ మేనేజ్మెంట్, మనీ, చీరలు, మందు, కుక్కర్స్ ఇవన్నీ ఇచ్చేది అవుతుందో, తర్వాత అధికారం. ఈరోజు కూడా పోలింగ్ అవుతుంటే కూడా డబ్బులు పంచుతున్నారు. సేమ్ మునుగోడు ఏ పరిస్థితి అయిందో ఆ పరిస్థితి అయింది. ఎవరు అదే కేటీఆర్ గారు అది వాళ్ళు చేసిందే కదా, నీవు చెప్పిన ఇది నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఏదైతుందో సేమ్ ఆ మునుగోడు సాగర్ కానీ హుజూర్ నగర్ కానీ ఆ విధంగా చేయలే. బట్ మునుగోడు ఎప్పుడైతే చేసిండ్రో అదే పద్ధతిలో ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ వాళ్ళు నేర్పించిన పద్ధతిలో చేసింది. దీంట్లో ఏమన్నా సార్ ఇంకోటి మనం ఇందాక టచ్ చేశారు మీరు, ఈ ప్రధాన మీడియాతో పాటు నేషనల్ మీడియా ముఖ్యంగా సోషల్ మీడియా కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. సో మీరు ఏమనుకుంటున్నారు? మీరు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటారు సార్. ఇది అంతకుముందు కూడా దాదాపు ఒక 8-10 నెలలకెళ్ళి 3-4 సార్లు ముహూర్తాలు పెట్టి మంత్రివర్గం అవుతుంది అన్నప్పుడు మీ దాంట్లో తిరాలి అనుకోండి, నెంబర్ ఆఫ్ ఒక 3-4 టీవీలో ఎప్పటి వరకైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగదో అప్పటి వరకు పూర్తి మంత్రివర్గ ఫిల్ చేయరు. 17 అంటే 18
ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ పూర్తి జరిగే అవకాశం లేదని చెప్పాను. 2004 మేలో రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గం ఏర్పాటు చేస్తే 2014 కంటే ముందు 14 అప్పుడు ఎప్పుడు చేసినది పక్క పెట్టండి. ఆయన ఎక్స్పాన్షన్ ఏదైతుందో 2007లో ఏప్రిల్లో చేసిండు. అంటే కరెక్ట్ 2 సంవత్సరాల 11 నెలలకే చేశాడు. 2 సంవత్సరాల 11 నెలలు అంటే 2005 మున్సిపల్, 2006 పంచాయతీ ఎన్నిక అయిన తర్వాతనే జరిగింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ చిన్న అప్పుడు పూర్తి మంత్రివర్గం 36, ఇప్పుడు ఈ మంత్రివర్గంలో సమతూకము జరగది, దీనివల్ల నష్టం జరుగుతుంది కనుక స్థానిక సంస్థల ఎన్నికల జరగదు అని చెప్పాము. అనుకోని పరిస్థితిలో వివేక్ ఎలక్షన్ బాండ్ వైట్ మనీ 74 కోట్ల రూపాయలు ఏసీసీకి ఇచ్చాడు. 74 crores వైట్ అండ్ క్యాష్. అది అమేతిగా, అది రాయబరీలో ఆయన ఫ్యాక్టరీ ఉంది, సిమెంట్ రేకుల యూనిట్ ఉంది, రాజ్బస్టార్స్, ఇంకా ఇతరత్ర కావచ్చు, ఇంకొక దాదాపు 25-30 క్యాష్. 74 అఫీషియల్ ఇవాళ కొడితే మీకు వస్తుంది తో. అప్పుడు ఆయన చేరినప్పుడు రమ్మన్నప్పుడు నాకు మంత్రివర్గం అని ఇచ్చారు కనుక అతన్ని చేర్చుకున్నారు. అతన్ని చేర్చుకున్నప్పుడు అతను మాల, బట్టి మాల అండ్ స్పీకర్ మాల అండ్ ఒక దామోదర్ గారు ఏదైతుందో మాదిగా కనుక మాదిగా అనుకోండి. వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, పూర్తి మాదిగనే కాదా అది వేరే సంగతి. మాది కింద వాళ్ళ తెగ 1% 2% ఉంటుంది. మాదిగలు దాదాపు 8.5-9 ఉంటారు కదా, దాంట్లో డెక్కలి బిక్కలి బైండ్లా అని ఇప్పుడు శ్రీహరి వాళ్ళది 0.% ఉంటుంది. అట్లే రాజనరసింహ గారిది కూడా 1% ఏదో అంటుంది. అది ఏందనేది నాకు ఐడియా లేదు. బట్ ఈజ్ మాదిగ తెగ 1. అయితే 3 మాల ఒక మాదిగ అవుతుంది కనుక ఆటోమేటిక్గా లక్ష్మణ్ కుమార్ అనేది అక్కడ 2 మంత్రులు ఉన్నా కూడా ఉమ్మడి జిల్లాలో, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు ఉన్నా కూడా లక్ష్మణ్ కుమార్ ఇంక్లూడ్ అయిందంటే బికాస్ ఆఫ్ మాదిగా కనుక తను ఇంక్లూడ్ అయ్యిండు. కాంబినేషన్ కలిసలు కనుక అంటే 2 మాదిగా 2 మాల అయినాయి మంత్రివర్గం. లేకపోతే సమతూకం జరగది. అది మాదిగా అనేది ఇష్యూ కేటగిరికేషన్ అయింది కనుక ఆ 16%లో 10% పైన అయింది కదా వాళ్ళది, 5% కదా మాలది. కనుక ఏదైతుందో ఇది ఇబ్బంది అవుతుంది పార్టీకి, అది బీజేపీ సైడ్కి అవుతుంది, మూమెంటం వస్తుందని చేసిండ్రు. ఇది జరిగింది. బీసీకి ఒకటి ఇవ్వాలి కనుక ఎన్నికైంది బీసీలు 7 మొత్తం హౌస్లో, ఆల్ 7. ఇప్పుడు 2 + 1 3 ఉన్నారు అనుకోండి. ఏది ఏమైనా పత్రికల్లో వచ్చిన కథనాలు సౌత్ ఫస్ట్ అనేది అవుతుందో వాసు అని అన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిషన్స్కు ఎడిటర్ ఉండే, రిటైర్మెంట్ అయింది అనుకోండి. అతను ఒక వెబ్ పేపర్, ఇంకోటి ఛానల్ కూడా సౌత్ ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టబోతుండు. ఈజ్ ఎ వెరీ సిన్సియర్, బయాస్ ఉండడు. అతను గతంలో ఖర్గే గారి దగ్గర జరిగిన స్టోరీ కూడా ఎవరు కానీ మంత్రి కానీ దామోదర్ నరసింహ కానీ ఎన్ఎం గారు కానీ అనిరుద్ధ్ కానీ కండెమ్ చేయలే, ఏఐసిసి కూడా కండెమ్ చేయలేదు. అక్కడ జరిగిన సంభాషణ రాసి అంతకుముందు ఫోన్ స్కూప్ కూడా ఏదైతుందో మినిట్ టు మినిట్ ప్రతి విషయం తెలుస్తుందని రాసినప్పుడు కూడా దాన్ని కూడా ఎవరు కండెమ్ చేయలేదు. ఏఐసిసి కూడా మాట్లాడినా ఆయన స్ట్రేట్ అవే జవాబు ఇచ్చాడు. ఎస్ యూ కెన్ ఫైల్ ద సూట్. నేను ఫోన్ ట్యాపింగ్ అని లేదు, స్కూప్, ప్రతి విషయం తెలుస్తుందని, యూ కెన్ గో. ఈ 3 స్టోరీలు కూడా ఏదైతుందో అతను వెరీ పర్ఫెక్ట్ మ్యాన్, నాకు కూడా మిత్రుడే. అతను గ్యాస్ స్టోరీ రాసే అవసరం ఉండదు. ఏఐసిసి వాళ్ళ పరిచయాలతోటి అక్కడ ఉండే కథనాల ప్రకారమే జరిగింది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగిన అది మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే. ఈ ఎన్నిక తర్వాత అని లీడింగ్ తెలుగు పేపర్ కూడా రాసింది ఆఫ్టర్ ఎలక్షన్ అని. ఆయనే సౌత్ ఫస్ట్లో చేసిండా లేదా కానీ చాలా కథనాలు వస్తున్నాయి. బట్ దీన్ని ముట్టుకోరు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్లో ఉంది బెంచ్ మీద హైకోర్టులో. దాని తర్వాత మార్చ్-ఏప్రిల్ లోపల సర్పంచ్ కానీ ఎంపీపీలు జడ్పీటీలు మున్సిపాలిటీలు అన్నీ అవుతాయి. ఎందుకనంటే ఎప్పటి వరకైతే ఎన్నికలు జరిగాయో గ్రామ స్థాయిలో సెంట్రల్ ఫండ్స్ డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు వస్తాయి కదా, రావు కదా. తో రిజర్వేషన్ 42 అనేది క్వశ్చనే లేదు. బట్ పార్టీ పరంగా ఇస్తారు. పార్టీ పరంగా 42 ఇచ్చుకుంటూ ఆ ఉన్న 22-23% బీసీలకు ఇచ్చుకుంటూ పాత పద్ధతిలో జరుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ మాత్రము బీసీలకు 42 ఫిక్స్ చేస్తుంది. అది బీజేపీ బీఆర్ఎస్ ఇవ్వాలని లేదు. ఎక్కడైతే ఇక్కడ ఫార్వర్డ్ది బీసీకి ఇస్తారో వాళ్ళు అక్కడ ఫార్వర్డ్ ఇవ్వచ్చు కదా. అది నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అది తర్వాత సంగతి, ఇప్పుడు చాలా ముందుంది. బట్ ఎనీవే స్థానిక సంస్థల ఎన్నికల వరకు కదలిక జరగది. బట్ కొంత
మంత్రివర్గ సమన్వయం లేకపోవడము, అధికారులను తరచూ మార్చడము, అధికారులు విపరీతమైన అవినీతి చేస్తుండనేది, బయాసుడు పోతుండనేది నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జిల్లా కలెక్టర్, విడిపోయిన జిల్లాకు 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి ఆ జిల్లాలో. డైరెక్ట్ ఐఏఎస్ కలెక్టర్ కూతురో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో బర్త్డే. 18 మండలాలు ఉంటాయి, 18 మండల్స్ అంటే 18 ఎంఆర్ఓస్. అవును. ఇన్స్ట్రక్షన్ ప్రతి ఒక్కరు తులం బంగారం తేవాలి, 10 గ్రామ్స్. ఐఏఎస్ యంగ్. అక్కడ ఇంకో పని చేసే ఇంకొక ఐఏఎస్ అధికారి, కలెక్టర్ ఇంకా ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, 5,000, 3,000, 10,000. అక్కడ ఒక సూపరింటెండెంట్ రిటైర్ అయిపోతున్నాడు, ఈ పంచాయతీరాజ్ సిఓ ఏదో అంటారట, సేమ్ జిల్లాలో. కోడి, కంట్రీ చికెన్, పుంజులు, నిజమా సార్? కోళ్ళు, చిన్న మేకపిల్ల, ఏది 5 మన గొర్రె, ఏది 6 కిలోలు 7 కిలోలు మటన్ వచ్చేది గొర్రె. ఒక జిల్లాలో ఇది 100కి 100 కాదు. ఏ బీజేపీ వాడు అడిగినా, ఏ కాంగ్రెస్ నాయకుడు అడిగినా, ఏ మాజీ మంత్రులు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అడిగినా వేల మంది చెప్తారు. ఆ ప్లేస్ నేను చెప్పను. ఇట్లా విచ్చలవిడి ఏదైతుందో విచ్చలవిడి కరప్షన్ జరుగుతా ఉంది. అద్దు అదుపు లేదు. మిస్యూజ్ ఆఫ్ పవర్. ఈ ఉన్న లోటు అంటే ఆర్థిక ఇబ్బందున్నా కూడా హెలికాప్టర్లకు, ఫంక్షన్లకు, చిన్న ఫంక్షన్లకు ఏదైతుందో, గతంలో నేను చెప్పినట్టుగా ఏదైతుందో, ఒక కొబ్బరికాయ కొడితే 2% బిల్లు చేస్తే 10% అనేది. ఈరోజు చెప్తే అంటే మోర్ దెన్ 1,000 crores ప్రాపర్టీ ఉంది. నాకు తెలిసిన వాళ్ళు గత 45-50 ఏళ్ళకి వెళ్ళి నాకు ఏదైతుందో 72, 28, 53 years నుంచి. ఏం దౌర్భాగ్యం. 2% తీసుకోవాల్సిన అవసరం. చాలామంది అంటే నేను నాకెందుకంటే అందరూ మిత్రులే, నాకెవరు శత్రువులు లేరు, మిత్రులు లేరు. అయినా ఇవి మీడియాకి చెప్పడం వల్ల నాకు వచ్చేది ఏముంది? హారిబుల్ కరప్షన్, అదుపు లేకుండా. సార్, రిజిస్ట్రార్ దగ్గర పర్సంటేజ్ తీసుకునే ఎమ్మెల్యేలు ఉన్నారు. రిజిస్ట్రార్ వాళ్ళని టచ్ చేస్తారంటే వాళ్ళు ఏదో పర్సంటేజ్ తీసుకుంటారు. ఓ వెహికల్ ఇన్స్పెక్టర్ వేయిస్తానో, ఓ పోస్టింగ్ వేయిస్తానో, ఓ రెవెన్యూ వేయిస్తానో, పోలీసు చాలా మితిమీరిపోయింది, కంట్రోల్ పోయింది పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి కరప్షన్తో ఇది సెటరేట్ చేయడానికి ఏదైతుందో హైకమాండ్ దృష్టికి పోతున్నాయి. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. మంత్రుల కుటుంబ సభ్యులు ఫైల్స్ ఏదైతుందో ఎక్కడికి ఫైల్ పోతుంది, ఆ ఫైల్ చేయలేదని అంటుందంటే కుటుంబ సభ్యులు వాళ్ళకుండే పక్కకుండే వాళ్ళు ఫైళ్ళ గురించి మనం బహిరంగ చర్చ ఈరోజు కోట్లాది మంది మీడియాలో వస్తే చూసిండ్రంటే ఎక్కడికి పోతుంది ఈ పరిస్థితి? ఎక్కడికి పోతుంది? ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఏది ఏమైనా మార్పు అనేది జరగకపోతే దీనికి మంత్రివర్గం అనేది అవకాశం లేదు. స్థానిక సంస్థలు ఎన్ని వరకు దాదాపు మార్చ్ బడ్జెట్ తర్వాతనే జరుగుతుంది. బట్ చేర్పులు మార్పులు జరిగాయి. కొంతమంది తీసేసి కొత్త వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది. పత్రికల కథనాలు కూడా దాంట్లో జరిగే అవకాశాలని పేర్ల గురించి తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకునే అవకాశం. ఇవాళ గుజరాత్లో ఎలాగైతే జరిగిందో, గతంలో ఇందిరాగాంధీ హయాం కామరాజ్ గారి కాంబినేషన్లో ఎలాగైతే జరిగిందో పలు రాష్ట్రాల్లో జరిగినాయి. ఎవరైతే సరిగ్గా పనిచేయలేదా, ఎవరైతే మితిమీరిన ప్రవర్తన చేసిందా, తరచూ వివాదాల్లో కూరుకుంటుందా, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈరోజు నేను చెప్తున్నా, మీ మన ఐ డ్రీమ్ ద్వారా ఈవెన్ ఎమ్మెల్యే అనేవాడు పబ్లిక్ సర్వెంట్, టేకింగ్ ఏ సాలరీ, మంత్రి అనేవాడు. ఎన్టీ రామారావు గారి హయాంలో రామచంద్రరావు గారిని ఖైరతాబాద్ నుంచి గెలిచి 83లో జనార్దన్ రెడ్డి మీద కార్మిక మంత్రి అయ్యాడు. అతన్ని 10,000 ఏసీబీపై ట్రాప్ చేసి అతని మంత్రివర్గం నుంచి తొలగించడం జరిగింది. ఏసీబీకి ఎమ్మెల్యేల మీద కూడా రైడ్ చేయొచ్చు. డెఫినెట్. మంత్రులు ఇండియాలో కూడా పోవచ్చు. ఈరోజు ఎక్కడ జరగట్లేదు. ఈరోజు ఏసీబీని కూడా అధికారుల మీద కాదు, శాసనసభ్యుల మీద, మంత్రుల మీద, కార్పొరేషన్ చైర్మన్స్ కానీ ఇంకెవరైతే ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థలు ఉన్నారా, కోఆపరేటివా, లేకపోతే మున్సిపలా, పంచాయతీరాజా, ఏసీబీని ఎలర్ట్ రాజకీయ నాయకుల మీద చేర్చినప్పుడే విశ్వాసము ప్రజలకు వస్తుంది. ఎవరైతే మితిమీరి చేస్తుండో,
కొందరు హెచ్చరిస్తున్నారు, హైకమాండ్ చెప్తున్నది, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పేపర్లో కూడా తీసివేతలు కాదు, అవును. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం కాదు, వాళ్ళ మీద ఏసీపీ చేయండి, ఎస్టాబ్లిష్ చేయండి. మీ ప్రభుత్వానికి ప్రతిష్ట వస్తుంది. అవును. అలాగే అధికారుల మీద కాదు, ఎవరైతే మనం ప్రజాప్రతినిధుల నుండి ప్రభుత్వ ధనాన్ని ఏదైతుందో వీఆర్ టేకింగ్ హాండోరియమైన సాలరీ, వీఆర్ టేకింగ్ సాలరీ. ప్రజాధనమే. ఇటువంటి చేసినప్పుడే రాజకీయాలు సేవాభావం, వ్యాపారం కాదు. ఈరోజు 99% ఏదైతుందో వ్యాపారం అయిపోయింది. అరే నేను ఖర్చు పెట్టినానంటే ఏం చేస్తున్నా, ఇంకో ఆయన చెప్తుండే నేను మళ్ళీ ఖర్చు పెట్టాలంటున్నాడు. ఎవరు పెట్టమన్నారు? నన్ను ఇప్పుడు ఓడగొడితే, ఇదివరకు ఓడగొట్టిండు, 4 సార్లు ఓడగొట్టిండు, నేను 3 సార్లు గెలిచిన. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, కొంత నేను తీసుకోకపోతే రేపు నన్ను ఎవడు ఈ కారు ఎవరు వేయాలి, నాకు డ్రైవర్ ఎవరు, మీ ఇంటికి వస్తే నేను ఛాయ్ ఎట్లా పోయాలి, మీకు ఏమైనా టిఫిన్ ఎట్లా పెట్టాలి, ఏ నుంచి పెట్టాలి పైసలు, నేను పెన్షన్ మీద కదా, ఇప్పుడే సంపాదించుకోవాలి కదా నేనని ఓపెన్గా మందు కొట్టినప్పుడు ఓపెన్గా మాట్లాడుతున్నారు. కొందరు ఎలర్ట్గా ఉందామన్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకుండే సపోర్టర్సు మూడ్లో ఉన్నప్పుడు, మంచి మూడ్లో ఉన్నప్పుడు తాతాతుందని అన్న ఉన్నప్పుడు తీసుకోవాలి, నువ్వు గరీబోనికి ఫ్రీ చేయి, ఉన్న దగ్గర తీసుకో. కానీ మార్కెట్లో మాత్రం ప్రతి ఫీల్డ్లో అసలు భయంకరమైన, నేను చెప్తున్నా ఇంతకుముందు చెప్పాను కదా, 72 నుంచి నేను ఇక్కడ వచ్చి హైదరాబాద్లో ఉండి నేను కేవీ కిషన్ రావు గారు కానీ బై ఎలక్షన్లో అయ్యాడు ఎమ్మెల్యే 73లో 74. అప్పటి నుంచి నేను అసెంబ్లీ సెక్రటరీ పోవడం, మంత్రుల దగ్గర పోవడం. అప్పుడున్న చొక్కారావు గారు ట్రాన్స్పోర్ట్, చొక్కారావు గారి కోబ్రదర్ కేవీ కిషన్ రావు గారని లక్ష్మీపేటకి వెళ్ళి జేవి నరసింహారావు డిప్యూటీ సీఎం చనిపోతే ఉప ఎన్నికల్లో అయ్యాడు. అప్పుడు ఎత్తిరాజారావు గారు ఉప ఎన్నిక అయ్యాడు. అక్కడ ప్రభావతి అని అక్కడ బసిరెడ్డి గారు రత్న సభాపతి రాజీనామా చేశాడు ఆంధ్ర మూమెంట్లో. విత్ ఇన్ 1 ఇయర్నే సొంత పార్టీ మీద గెలిచాడు, చుక్క గుర్తు మీద. రాజంపేటలో గెలిస్తే ఆయనకు టికెట్ ఇవ్వకుండా బసిరెడ్డి వ్యతిరేకం చేసి వెంగళ గారు చీఫ్ మినిస్టర్ అయినాక ప్రభావతమ్మ అని గెలిచింది. రత్న సభాపతి గారిని ఇక్కడ అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్మన్ అని ఇక్కడ ఇది ఎల్ఎంబి అంటారు, ఇక్కడ వైఎంసీ దగ్గర ఉంటుంది. నేను దాంట్లో కూడా కొంతకాలం జాబ్ చేశాను, దానికి చైర్మన్ అయ్యారు. సో అప్పటి నుంచి నేను మంత్రులు, ముఖ్యమంత్రులు, యూత్ కాంగ్రెస్, కేంద్రం పోవడం అనేది చూస్తున్నాను. ఎవ్రీథింగ్ ఐ నో. 78 నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి రాజ్యసభ ఎవరు అమ్ముడు వేయండు, కౌన్సిల్ ఎవడు అమ్ముడు వేయండు, ఎవడు మందు, ఎవడు విందు వినోదాలు చేస్తుండే, ఇవన్నీ A to Z చరిత్ర పుస్తకం ఉంది నా దగ్గర, పుస్తకం ఉంది. రాస్తారా సార్ ఏమని? ఏమి రాస్తాము అవి, అటువంటి ఏమి రాస్తాము అని దరిద్రం. అవన్నీ అలా సెంట్రల్ ఇంటెలిజెన్సీ, స్టేట్ ఇంటెలిజెన్సీ దగ్గర రికార్డు ఉంది. 78లో జూన్లో ఎవరు అమ్ముడు వేయారు, మార్చిలో రాజ్యసభ ఎవరు అమ్ముడు వేయారు, 78 జూన్లో ఎమ్మెల్సీ అమ్ముడు పోయారు, 80లో మళ్ళీ జూన్లో ఎమ్మెల్సీలకు ఎవరు అమ్ముడు వేయారు, రాజ్యసభలో ఎవడు అమ్ముడు వేయారు, బాబులు ఎవరు అమ్ముడు వేయారు, మళ్ళీ తెలుగుదేశం ఎవరు అమ్ముడు వేయరు. ఎవ్రీథింగ్ ఈజ్ సార్ ఆన్ ద రికార్డ్. సెంట్రల్ ఇంటెలిజెన్సీ కోటి ఉంటుంది డిఐజీ దగ్గర, స్టేట్ ఇంటెలిజెన్స్ 1-2 పేర్లు అటు ఇటు ఉంటాయి, కానీ అంతా చిట్టా ఉంటుంది. ఆ చిట్టా డిస్కస్ చేసిన దాంట్లో ఆ చిట్టాకు దొరకనోళ్ళని కూడా నేను 82లో ఒక పెద్ద నాయకునికి 80లో ఓడిపోతే 82లో బాబురెడ్డి గారికి ఇంటెలిజెన్స్కి అంతు చిక్కని ఒక ఓటు వేయించాను. అతను చనిపోయాడు అనుకోండి, నా మిత్రుడు. ఆ పేరును ఎక్కడ రికగ్నైజ్ చేయలేకపోయాడు. ఎవరైతే అమ్ముడు పోలేదో నా మిత్రుడే డి నర్సయ్య అని, నా క్లాస్మేటు, ఆశీర్వాద్ ఎమ్మెల్యే, ఆయన అమ్ముడు పోయింది అంటాడు. అమర్ సింగ్ ఇవాళ బతుకున్నాడు, బోత్కెళ్ళి ఎలక్ట్ అయ్యాడు, ఆయన అమ్ముడు పోయింది అంటాడు. ఎమ్మెల్యే రెడ్డి గారు చనిపోయాడు, సెంట్రల్ నుంచి డిఐజీ. వాళ్ళ పావుమరిది వచ్చే దినేష్ రెడ్డి గారు డీజీపీ ఉండే కదా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్. సార్ హిమాయత్ నగర్లో 2 పేర్లు చెప్తాడు. సార్ ఈ పేర్లు ఎవరు అమ్ముడు పోయినట్టాడు, మీ దగ్గర ఏముంది చూసారంట. మేము క్లోజ్ ఉంటుంది కదా, 3 గంటలు 4 గంటలు. చాలామంది వాళ్ళ అధికారులు కూడా పేర్లు ఎందుకని అక్కడ కన్స్ట్రక్షన్ అయితే అంటే కోటిలు, ఇప్పుడు సిబిఐ ఆఫీస్ ఉంది కదా, ఈ మన సెక్రటరియట్ ముంగట దాంట్లో టవర్లో ఉంటుండే. 10 గంటలకు పోతే 1 o'clock లంచ్ కూడా ఆయనతో చేస్తుండే, ఆయనకు వచ్చిన లంచే చేస్తుండే. అంటే అంత అన్నీ ఎవరన్నా వస్తే ఇక లేదు, మళ్ళీ తర్వాత మధ్యాహ్నం రమ్మని చెప్తుండే ఫోన్లు వస్తే. అంత ఇన్ఫర్మేషన్ లాగేవాళ్ళు. గోనె ప్రకాశరావు అమ్ముడు వేయండు, నేను అమ్ముడు పోయి అమ్ముడు పోని దాంట్లో నాది ఉన్నది, ఎందుకంటే నేను వెల్మ కదా. డి నర్సయ్య పాపం దళితుడు, ఇంకా అమర్ సింగ్ ట్రైబల్. నేను సార్ 100% వాళ్ళిద్దరు అమ్ముడు పోలేదు. నేను 75,000 ఆఫర్ ఇచ్చిన సార్ అని చెప్పిన రాయపాటి కోసం. 75,000 ఎమ్మెల్యే క్వార్టర్స్లో రత్తయ్య గారు అని ఎమ్మెల్యే ఉండినప్పుడు 78 నుంచి 83 జనతా పార్టీ. కృష్ణకుమార్ అని ఆమె అతని 2వ భార్య. వాళ్ళ క్వార్టర్ ఇక్కడ హాస్పిటల్ పక్కకు డీలక్స్ క్వార్టర్లో హైదర్గూడలో కాదు, ఆదర్శ్ నగర్లో రాత్రి 2 గంటలకు తీసుకొచ్చిన. అప్పుడు 30,000 నడుస్తున్నది. హాషం ఓడిపోయి, అప్పుడు బాబురెడ్డి గారు 80లో ఓడిపోయి
సర్వానంద చౌదరి గెలిచిండు, సెకండ్ టైం బాబురెడ్డి గారు గెలిచిండు. ఇవాళ జయపాల్ రెడ్డి గారు చనిపోయిండు, ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు బతుకున్నాడు, యాదవ్ రెడ్డి బతుకున్నాడు. నేను కూడా వర్కౌట్ చేశాను, రాయపాటి గారికి చేశాను, బాబురెడ్డి గారికి చేశాను. నాకు ఫ్రెండ్స్ కనుక. కానీ నేను ఎవరైతే ట్యాప్ చేసినో బట్ పర్ఫెక్ట్, నాకు తెలిసి ఇంటెలిజెన్సీ రౌండ్ అప్ ఉంటుంది. 2 days ముందు అంటే మనం ఎట్లా తీసుకుపోవాలి, బయటికి ఎక్కడ చేయాలి, డబ్బులు ఎట్లా తేవాలి, ఏ డోర్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది మనం అది ఒక సినిమాటిక్ చేసిన అనుకోండి. నేను డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తారని నమ్మరు కదా, క్యాండిడేట్ తీసుకుపోవాలి కదా. వి ట్రావెల్ బైక్ అండ్ ఆటో, దెన్ యూనివర్సిటీలో బస్ ఎక్కి 3 బస్ ఎక్కి మళ్ళీ మేము కోరంటి దగ్గర దిగి, కోరంటి దగ్గర ప్రభాకర్ రెడ్డిలు దగ్గర బంధు అక్కడనే పెట్రోల్ బంక్ పక్కకు బాబురెడ్డి, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డిలు అక్కడనే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో తీసుకొని మళ్ళీ ఆ నుంచి బై వాక్ కింగ్కోటి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ వాక్లో వచ్చేసారు. డ్రెస్ స్టైల్ కూడా చేంజ్ చేసినాం, టోప్ పెట్టుకుని వెనక డోర్లకి వెళ్ళి. ఏ బ్లాక్లో ఉంటుండే ఆ వ్యక్తి చనిపోయింది, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే. ఎక్కడ అతని పేరు ఐడెంటిటీ కాలేదు, అమ్ముడు బోనోళ్ళు ఐడెంటిటీ అయింది. వాడు కారు బంగ్లా ఉండగానే గోనె ప్రకాశ్రావు దొర, ఇంకెవరో రెడ్డి సాబు, ఆయన పెద్ద నవాబు. మహబూబ్ నగర్లో కూడా అట్లా మీకు 80లో ఇప్పుడు ఒక అతను బతుకున్నాడు, పేరు చెప్పను. అప్పుడు సర్వరాజ్ చౌదరికి జనతా పార్టీలో ఉండే, జనతా దళ్ అయ్యాడు. కమ్యూనిటీ ఫీలింగ్ మీద బంధుత్వాలు చేస్తే ఆ ఫోర్స్ ఈ ఓటెడ్ బాబురెడ్డికి ఓటు అలాట్మెంట్ ఉంటే పార్టీని ధిక్కరించి కాంగ్రెస్ ఎక్స్ట్రా ఓట్లు ఇచ్చిన సర్వరాజ్ చౌదరికి వేసాడు ఆయన ఓట్లు 80లో. నెక్స్ట్ టైం ఏం చేశారు, కోడ్ ఇచ్చారు. కోడ్ అంటే అది తెలిసిపోతుంది, 1-2 ఆర్డర్స్ ఇచ్చారంటే ఆ ప్రకారమే సీరియల్ వేయాలి. కౌంటింగ్లో లెక్కబెట్టి 42 ఓట్లే కదా, 42 కదా, ఇట్లా వేసేటప్పుడు సీరియల్ రాసుకుంటారు అంతే. ఆ ఓటు ఆ సీరియల్ ప్రకారం అయిపోతే నువ్వు క్రాస్ చేసినట్టు అంతే. పుచ్చలపల్లి సుందరయ్య గారు అప్పుడు హౌస్లో మెంబర్, అసెంబ్లీ ఉయ్యూరా ఇది ఉంది కదా, కృష్ణా జిల్లాకి 70 నుంచి 83, ఆయన కూడా కోడ్ తీసుకున్నాడు జయపాల్ రెడ్డి గారు. ఓకే. అప్పుడు ఈడ హోటలు మన ఎన్టీ రామారావు గారి ఇంటి పక్కకు ఉంది, బాబురెడ్డి గారు చిన్న కొడుకు మెయింటైన్ చేస్తాడు. అది కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది కదా, పెద్ద హోటల్, బిగ్ హోటల్, ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముంగట ఉంటుంది. అక్కడ ఆ డిన్నర్లో అవుతుందో కోడ్ ఇచ్చిండు. కోడ్ ప్రకారం ఆ స్లిప్ పట్టుకొని పోయి ఆ స్లిప్ ప్రకారం ఆర్డర్ వేయాలి, 1, 2, 3 ఆర్డర్ ఎట్లా వేయాలి అట్లా వేసారు. టీడీపీ పీరియడ్లో కూడా జరిగింది అనుకోండి. 6th క్యాండిడేట్ కళా వెంకట్రావు గారు గెలిచాడు. దాంట్లో కూడా మేము రోల్ ప్లే చేసినాం. నేను 78 నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్న కనుక 72 నుంచి మొత్తం చూస్తున్నా కనుక అన్ని వివరాలు, అందరి మంత్రులు, అందరి ఎమ్మెల్యేల సంగతి బాగా తెలుసు. 90% హేమా ఎమ్మెల్యే ఎవ్రీబడి. కొన్నేమో స్వయంగా వాళ్ళ బంధువులు, మిత్రులు, నాకుండే ఫ్రెండ్స్ తోటి కొన్ని చూసి మనం చేసి కొన్ని తెలుసుకొని అన్ని విషయాలు తెలుసు కనుక ఏదైతుందో నేను 72 నుంచి ఉన్న కనుక 78 నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్న కనుక 2006 వరకు ఉన్నాను. 22 + 6 28 సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నాను, న్యూ అండ్ ఓల్డ్ కలిపి. నేను క్షుణ్ణంగా, నాకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ బీజేపీ వస్తే నాకు వచ్చేదేం లేదు. బట్ ఐ నెవర్ సా దీన్ని సెట్ రైట్ చేయకపోతే ఒక కరప్షన్కు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మూమెంట్ వచ్చినా ఆశ్చర్యపడొద్దు. గ్రామ స్థాయి నుంచి అరే ఎప్పుడన్నా 10% అసలు మొత్తం వాళ్ళకు అఫీషియల్ బిల్లోడు గిల్లోడే మొత్తం 5-6% కాదు, 10% వీళ్ళకి కప్పం కట్టినాక 15 కట్టినాక వాడు ఏం కావాలి సార్, ఎక్కడ వర్క్ చేస్తాడు సార్, వర్క్ ఎక్కడ చేస్తాడు, ఏం మిగులుతుంది, ఏం వర్క్ చేయాలి, వాడికి ఏం మిగిలాలి, ఎట్లా అది ఇక్కడ తీసుకున్నాక వాడు అధికారి కూడా పెంచుతారు కదా, అధికారి కూడా ఇవ్వాలి కదా. సో దీన్ని సెట్ రైట్ చేసుకోకపోతే ఈ పర్సంటేజ్లు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, సోషల్ ఆర్గనైజేషన్ కానీ, కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఎక్కడా లేనంత బీహార్లో ఎట్లయితే జరిగిందో జయప్రకాష్ నారాయణ కొంత చేసిండు, అటువంటి మూమెంట్ ఏదైతుందో అవినీతి వ్యతిరేకంగా మూమెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఊహించనంత పబ్లిక్ స్పందన ఉంటుంది ఎక్కడ వచ్చినా కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు